ప్రభునేసుకిస్తున్నామని మహిమకలను గాక. మరి రాత్రికాల సమయమందు నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మరి పాస్టర్ రాజేంద్ర గారికి, సంఘానికి హృదయపూర్వక వందనాలు. మరి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మధ్యలో ఉన్న దైవజనులు మరి స్నేహితులు సుందరరావు గారి వారి కుటుంబానికి కూడా నా వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, లైవ్లో వింటున్న వారికి, మన సోదరులందరికీ, అలాగే ప్రతి ఒక్కరికి దైవజనులు కూడా ప్రభునేసుకిస్తున్నామలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి రాత్రి మరి నిజంగానే ఇప్పుడు వింటర్ వచ్చింది, ఇప్పుడు శీతాకాలం వస్తూ ఉంది. ఓవర్లాపింగ్ అంటే వర్షాకాలం ముగించబడి శీతాకాలం స్టార్ట్ అవుతుంది. అంచేత మరి నిజంగానే ఈ వైరస్ అనేది, ఈ ప్రభావం ఇంకా ఈ 4 నెలలు ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మరి సేమ్ సీజన్లోనే చైనాలో మరి విడిచిపెట్టబడింది ఇది. హోస్టన్లో ఈ యొక్క వైరస్ ఇది శీతాకాలం దాని బలం ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం ఎక్కువ తగ్గిపోతుంది అనుకోవద్దు. అసలు ఎవరు కూడా మరి చాలా ఎక్కువగా ఉంది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరు మన విశ్వాసం దేవుడు మనం కాపాడతారు తెలుసు. మీరు ఖచ్చితంగా శానిటైజర్ వాడాలి. ఎవరైనా వచ్చి చూసినా మనకి ఇబ్బంది ఉండకూడదు, కంప్లైంట్ ఇవ్వకూడదు, ఎవరిని మనం ఏమనకూడదు, మాస్కులు ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ విధంగానే మీరు కొనసాగింది అయ్యే వరకు తప్పేం కాదు అది. మరి ఖచ్చితంగా అదేం పాపమేం కూడా కాదు. అది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలని ప్రాంతం మనవి చేస్తున్నాను. మరి మనం మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా కొన్ని చోట్ల అయితే చెక్ చేస్తున్నారు కూడా, సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు, మరి వీళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అంచేత మనము ఏదైనా ఒకవేళ వ్యతిరేకంగా చేస్తారని తెలిస్తే మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అంచేత మరి ప్రతి వారు కూడా చక్కగా సహకరించండి. మరి అలాగని ప్రియమైన విశ్వాసాన్ని వదులుకోవద్దు. అసలు విశ్వాసమే ప్రాముఖ్యమైనది మనకి. అంచేత ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప అంత తప్పేం కాదు. అంచేత మరి ఎంతో మంది కోట్లు ఖర్చు పెట్టినా బతకట్లేదు, అర్థమవుతుందండి. కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుని కృప ఉందన్నమాట అండి. అంచేత మరి నిజంగానే సింపుల్గా ఒక 5 రోజుల క్రితం మా ఊర్లో పక్కనే 30 years ఉంటాయి కుర్రోడు, గొప్ప చిన్న పాప, సింపుల్గా 5 రోజుల్లో చనిపోయాడు. కరోనా వచ్చింది 5 days ఉన్నాడు అంతే. ఎందుకు నేను చెప్తున్నానంటే, తప్పనిసరిగా ఎలాంటి దినాలు ఉన్నామో మరి మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. అంచేత ఇది ఏదేమైనా సరే మరి ఇది ఇంకా మరి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆ వ్యాక్సిన్ వస్తే మరి నార్మల్ అవుతాయి పరిస్థితులు. లేదంటే ఇప్పుడు ఆర్థిక మంజం వచ్చేసింది, ఈ ఆర్థిక మంజం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వన్ వరల్డ్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుంది నేను చెప్పేదండి. మనకు ఒత్తిడి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒత్తిడి మనకి ఇప్పుడు ఇది, కానీ ఒత్తిడి ఇంకా వరస్ట్గా మారిపోద్ది, మనకి పరిస్థితులు ఇంకా వరస్ట్గా మారిపోతాయి. అంచేత ఇప్పుడు మనము మరి ఖచ్చితంగా మరి చాలా ఫైనల్గా చాలా చివరి దశలోకి వచ్చేస్తున్నాం మనం. అంచేత ఇలాంటి సమయంలో ఉదయం మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు మనకి స్థానంలో పెడతాడు దేవుడు ఖచ్చితంగా. మరి ప్రపంచం అంతా ఆర్థిక మంజం ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు యేసేపు స్థానంలోకి లేచాడు అక్కడ, సింహాసనంలోకి లేచాడు అక్కడ. అది ఎస్తేరు కూడా స్థానంలోకి లేచున్నది అక్కడ. అది ఇప్పుడు ఇలాంటి కరువు, ఇలాంటి ఆర్థిక మంజం వచ్చిన ఈ సమయంలో వధువుని దేవుడు స్థానంలోకి లేపుతాడనమాట. అంచేత మన అందరం కూడా గమనించి మరి తప్పకుండా విశ్వాసంతో ముందుకు నడవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మా కోసం ప్రార్థించండి. మరి మీకోసం కూడా ప్రార్థిస్తున్నాం. మరి దైవజనులు కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. మరి ఒకరికొకరు మనం కూడా ప్రార్థన సహాయం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంచేత మరి ఖచ్చితంగా మరి ఇలాంటి కోటాలు నార్మలైజేషన్ కొన్ని చోట్ల అన్నారు, వ్యాక్సిన్ రహస్యంగా అమ్ముకుంటున్నారు, 2000 3000 ఉన్నవాళ్ళు వేయించుకుంటున్నారు, ఏదో టాకింగ్ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా సరే వ్యాక్సిన్ అందరికి అందడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అది మేబీ కంప్లీట్ అవుతుంది లేదో మనకు కూడా తెలియదు. ఏదేమైనా సరే మనకి దేవుని కృప ఉందని నమ్ముతున్నాం. ఒకవేళ అంతకి వెళ్ళిపోతే తండ్రి దగ్గర వెళ్ళిపోతాం. అందుమించి ఏదైనా సరే మనకు మేలే తప్ప నష్టమేం కాదండి. సమస్య సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది ప్రతి. అంచేత మరి ప్రతి వారు కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీ దౌర్జన్యానికి చక్కగా లోపడి మరి సిద్ధపడండి. కొంచెం సమయం దేవుడు మనకి ఇచ్చాడు. మరి చిన్న వాక్య భాగం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోంచి చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతారు ఎవరన్నా? అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు చదువు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా
అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిదనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసిదవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా సచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లులను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరంకు పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏది అని ఇదే అని చెప్పిదనను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించాను. చాలండి. దేవుడు వాక్యం దీవించును గాక. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, ఇదిగో చదవని వాక్యాన్ని మీరు అభిషేకించండి ప్రభువా. ఈ రాత్రి తప్పకుండా మాతో మాట్లాడిన ప్రభువా, మీ స్వరం కొరకు మేము వేచి ఉన్నాము తండ్రి. ఓ ప్రభువా, మీరే మా చెవులను సిద్ధపరచండి ప్రభువా, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభువా. ఓ మేము వాక్యమును స్వీకరించడము గాక ప్రభువా. ఓ తండ్రి, మా జీవితంలో వాక్యం శరీరంగా మారుడు గాక ప్రభువా. తండ్రి, నువ్వే నీ కృప చూపమని ప్రభువా, సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రభువా, నీ ఆత్మ నాయకత్వం మాకు దయచేయమని తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రి పిల్లలు గమనించిన ఉదయకాలము మరి కొన్ని విషయాలు మనం చూసాం. ఆర్పాటంతోనూ ప్రధాన దోష శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు అబ్రహాం శారాలను దర్శించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు వాళ్ళని దర్శించాడంటే నిశ్చయంగా వాళ్ళు ఏర్పరచబడిన వారై ఉన్నారు. ఈ రోజు ప్రభు మరి ఖచ్చితంగా సెకండ్ కమింగ్ లో, రెండో రాకడ యొక్క విధానం మనందరూ తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పత్రికలో ఆ రెండో రాకడ ఏ విధంగా జరుగుతుందో ఆయన రాస్తా ఉన్నాడు. అంచేత పిల్లలు ఆర్పాటంతోనూ ప్రధాన దోష శబ్దంతోనూ దేవుని బోరతో ఈ రోజు దేవుడు అబ్రహాం యొక్క రాజసంతానాన్ని దర్శిస్తా ఉన్నాడు దేవుడు. ఇది అందరికీ కాదు సెకండ్ కమింగ్. పిల్లలు అందరూ అనుకున్నట్టుగా రెండో రాకడ అందరికీ కాదు. ఇది మనం ఉదయమే చూసాం, ఛాయల్లో మనం చూస్తున్నప్పుడు అవన్నీ మనకు అర్థమవుతా ఉన్నాయి. ఆ రోజు నిజంగా దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన లోతును దర్శించలేదు, ఆయన సొదొమీని దర్శించలేదు, ఆయన ప్రేమను గమనించిన ఉన్నటువంటి ఆ అన్యుల్ని కానీ లేకపోతే సంఘశాఖలు కానీ దర్శించలేదు, కానీ అబ్రహాము కుటుంబాన్ని దర్శించాడు దేవుడు అక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సెకండ్ కమింగ్ ఓన్లీ ఫర్ ద బ్రైడ్. రెండవ రాకడ కేవలం వధువు కొరకు మాత్రమే. ఇది సంఘశాఖల కోసం కాదు, లేకపోతే అన్య జనం కోసం కాదు. ఇది కేవలం ఎవరైతే విమోచించబడ్డారో వారి కొరకే రెండవ రాకడ పిల్లారా. అంచేత ఈ రోజు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడు అన్ని కూడా ఛాయల్లోనే మనకు చూపిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఛాయలు వెంబడించే వారమే ఉన్నాం మనం. ఓపెనర్ ఈ కాల ప్రోక్త కూడా ఎక్కువ ఛాయలు వెంబడించాడు ఆయన. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రాత్రి మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు నిజంగా ఇక్కడ వాక్యం అనేది మనకి స్థానాన్ని చూపిస్తా ఉంది. మనకి ఈరోజు శారా తన స్థానంలోకి వచ్చింది. 12వ అధ్యాయంలో ఉన్న శారా వేరు, 21వ అధ్యాయంలో ఉన్న శారా వేరు. 12వ అధ్యాయంలో ఉన్న శారాలో పిల్లలు పిలవబడినప్పటికీ ఆమెలో అవిశ్వాసం ఉంది, ఆమెలో సందేహాలు ఉన్నాయి. ఇది జరుగుతుందా, ఇది ఇంకా ముసల్దాన్ అయిపోతున్నాడు కదా, ఇలాంటి అనుమానాలు ఎన్నో ఆమె జీవితంలో ఉన్నాయి. కానీ 21వ అధ్యాయంలో ఆమె నిజమైన విశ్వాసిగా మారిపోయింది. ఆమె స్థానంలో పెట్టబడింది. ఆమె దొర స్తోత్రం కలుగును గాక. ఓ ఇప్పుడు ఆఫ్టర్ ఏంజల్స్ విజిటేషన్, దూతల దర్శనం తర్వాత, ఆ యొక్క గొప్ప ఆర్భాటంతో ప్రభు దిగి వచ్చిన తర్వాత, ఆ ప్రకటన 11 తర్వాత, మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అక్కడ ఆమె స్థానంలో పెట్టబడింది. అక్కడ
ఆమె మగ శిశువుని తీసుకొచ్చింది అక్కడ. ఆమేన్. ఇవన్నీ కూడా మనం అదే కాలం చూసాం పిల్లరా. అంటే తప్పనిసరిగా ఆమెకి సందేహం ఉన్నా సరే అబ్రహామును ఫాలో అవుతూనే ఉందాము. ఈ రోజు కూడా నీ జీవితంలో అవిశ్వాసం అన్నా నువ్వు వర్తమానం విడిచిపెట్టద్దు. సందేహం ఉన్నా అర్థం కాకపోయినా వర్తమానం విడిచిపెట్టద్దు. శారా అబ్రహామును వెంబడించినట్టు నువ్వు కూడా వర్తమానాన్ని వెంబడించు. నువ్వు ఈ రోజు వర్తమానాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు దేవుడు నిన్ను స్థానంలో తీసుకొచ్చేస్తాడు. ఆయన నిన్ను విశ్వాస స్థానంలో పెడతాడు ఆయన. ఆమేన్. ఉదయం కాలం చూసి ఆమెలో ఉన్నది ఐ అనేది పోయింది. షారాయ్ ఐ అనేది పోయింది. హెచ్ అనేది వచ్చింది. మనలోంచి కూడా హై అనేది పోవాలి. ఐ అంటే నేను అనేది పోవాలి. నేను అనేది పోతేనే హెచ్ వస్తుంది నీకు. అందుకే ప్రియమైన దేవుడు ఈ రోజు మన జీవితంలో మరి ఖచ్చితంగా ఆ హంబుల్, ఆ దీనత్వంలోకి మనం రావాలి. ఏదో నేనేదో చేసేసాను, నేనేదో సాధించేశాను, నేనేదో స్థాపించేశాను, నేనేదో వదిలించేశాను అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం పాపంలో పుట్టిన వారు, మనము అతిక్రమణలో పుట్టుకున్న వారు, మనం అసలు మనకు అర్హత లేదు మనకి. కానీ కృపధార దేవుడి స్థానంలో పెట్టినాడు మనం. దాని స్తోత్రకరుడు కాక. అందుకే ఇప్పుడు కృపధార రక్షించబడిన పాపులం మనం. అతిశయపడడానికి ఎవరికి అవకాశం లేదు ఇక్కడ. చూడండి పిల్లలు, ఈరోజు చాలా మంది నేను నేను అని అనుకుంటా ఉంటారు. నేను చేశానని చెప్తా ఉంటారు. ఆమేన్. నేను చాలా ప్రయాసపడ్డాను, నేను చాలా సంఘాలు కట్టాను, నేను చాలా ప్రయాసపడ్డాను, నేను వధువుగా చేశాను, నేను ఇచ్చేసాను, ఏదేదో చెప్పుకుంటా ఉంటారు. నేను అన్నామంటే నీలో హెచ్చలేదని అర్థం. ఎందుకంటే బ్రతికేది నేను కాదు, జీవించేది క్రీస్తే చెప్పాలి నువ్వు. హెచ్ అంటే ఎలోహింలో భాగం. అది దేవుల్లో భాగం నీలోకి ఇవ్వాలంటే, దేవుడు నీలో భాగంగా నీలో కొమ్మరించుకోవాలంటే నీలో ఉన్న అయ్యేది పోవాలి. అదే శారా జీవితంలో జరిగింది. దాని స్తోత్రకరుడు కాక. అంచేత పిల్లల నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో మరి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. చూడండి, నిశ్చయముగానే ఆర్పాటము ప్రకటన ఆదికాండం 18 అధ్యాయము ప్రధాన శబ్దం 20 అధ్యాయము 21 అధ్యాయము దేవుని పోరై ఉన్నది. ఆర్పాటంతోను ప్రధాన శబ్దంతో దేవుని పోరతోను ప్రభువారిని దర్శించాడు. చూడండి, ఒకసారి ఫస్ట్ అబ్రహాం దర్శించాడు, మరలా దర్శిస్తాన్నాడు దేవుడు. అంటే చూడండి పిల్లలు, నిశ్చయముగా ఈ రోజు మన ప్రవక్త అనేక వర్తమానాలు ఏం చెప్పాడంటే, మరి దేవదృష్కర నామాలు ఇంకా చాలా వర్తమానాలు ఆయన దేవుడు ఏర్పడిస్తున్న ఆరాధన స్థలం ఇలాంటి మెసేజ్లు ఆయన చెప్పింది ఏంటంటే, మరలా ఆయన రెండో స్వారీ చేస్తానాడు. ఆయన ఐ విల్ రైడింగ్ వన్ మోర్ టైం, మరలా స్వారీ చేస్తానాడు దేవుడు. ఒక స్వారీ చేస్తాడు దేవుడు. ఎక్కడ స్వారీ చేస్తాడో తెలుసా? ఈ కాల ప్రవక్తలో స్వారీ చేశాడు దేవుడు. ఇప్పుడు మరలా దేవుడు వాగ్దానం చేశాడు, నేను వధువులో రెండో స్వారీ చేస్తానని దేవుడు. ఆమేన్. పిల్లలు గమనించిన మనందరం కూడా డాంకీస్ అయి ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా వైట్ డాంకీ పైన స్వారీ చేశాడు. ఆయన ఆ వైట్ డాంకీ ఎప్పుడు తగ్గించుకుంటుంది. పిల్లలు డాంకీ ఎప్పుడు కూడా తిని ఇంకా తగ్గిపోతుంది. అది నిశ్చయంగా వైట్ డాంకీ ఎవరో కాదు, ఈ కాల ప్రవక్త, ఈ 20వ శతాబ్ద ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్హామ్ ఉన్నాడు. నెక్స్ట్ అక్కడ అబ్రహాం దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన నేను నిర్ణయ కాలమున, జీవకాలమున మరలా శారాను దర్శిస్తానన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు అబ్రహామును దర్శించిన అదే దేవుడు, విలియం మ్యారన్ దగ్గరకు వచ్చిన అదే దేవుడు ఇప్పుడు మళ్ళీ శారాను దర్శిస్తాకొస్తానని చెప్పి ఉన్నాడు ఆయన. ఇదే సెకండ్ రైడింగ్ అయింది. ఈ రోజు రెండవ స్వారీ చేస్తా ఉన్నాడు ఇప్పుడు వధువులు ఆయన. అంటే ప్రియమైన దేవుళ్ళు గమనించండి, ఇది సంఘశాఖలకు అర్థం కాదు వర్తమానం, ఇది డినామినేషన్ కు అర్థమయ్యే వర్తమానం కాదు, ఇది పసిపిల్లలకు అర్థమయ్యే వర్తమానం కాదు. ఇది ఆమేన్. ఇది మెచ్యూరిటీలోకి వచ్చిన వధువుకి అర్థమవుతుంది. పరిపూర్ణతలోకి వచ్చిన వారే దీన్ని గ్రహించగలుగుతారు. ఐ విల్ రైడింగ్ వన్ మోర్ టైం, నేను మరలా రెండోసారి స్వారీ చేస్తాను, నేను రెండోసారి మరలా దర్శిస్తాను నేను. ఇది మనం దర్శించే సమయం ప్రియులారా. నిశ్చయంగా ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి ఉన్న దేవుడు ఆయన. చూడండి, రాత్రికాల సమయంలో మనము ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో చూడండి. గొప్ప పునరుద్ధరణ కాలం. ఈ గొప్ప పునరుద్ధరణ కాలంలో మనము రెండంతలు పొందుకుంటాం. ఆమేనంటారా? పునరుద్ధరణ జరిగే సమయంలో మనం పోగొట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువ పొందుకుంటాం మనం. అది దేవుడు పెట్టిన చట్టం. అది ఆమేన్. దేవుని లా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుడులారా, ఏదైనా మనం ఏదైనా పోగొట్టుకుంటే మరలా దేవుడు దాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు ఆయన డబల్ ఇస్తా ఉంటాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు అదే సమయం ఉండమని ఎంతమంది నమ్ముతున్నారు? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మనం ఏదైతే కోల్పోయామో దాంతో పాటు మరలా రెట్టింపు పొందుకుంటున్నాం. మనం తిరిగి పొందుకునేటప్పుడు డబల్ పొందుకుంటున్నాం. మనం డబల్ బ్లెస్సింగ్స్ పొందుకుంటాం మనం. అది దేవుడిచ్చిన చట్టమై ఉంది అది. ఆమేన్.
చూడండి పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం నిర్గమకాండము 20వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి నుంచి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. చూసారా చట్టం ఎలా ఉందో చూసారా? ఏదైనా మనం ఒకటే పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు 5 రెట్లు 4 రెట్లు అర్థమవుతుందని చెప్పేదండి. డబల్ పొందుకుంటా ఉన్నాం మనం. ఆమేన్. దేవుడి చట్టం పెట్టినందుకు ఎంతమంది సంతోషిస్తా ఉన్నారండి? ఇంకా చదవండి. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. చూసారండి, దొంగతనం చేస్తున్నా దొరికాడు అనుకోండి, అతను అక్కడే కొట్టి చంపేశారు అనుకోండి, అక్కడ దోషం ఉండదు అక్కడ. ఆమేన్. కానా సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. అది అంటే ఆ రాత్రే ఏదైనా చేస్తే చేసేయాలి. ఆమెన్ అంటారా? ఇక మళ్ళీ తెల్లవారింద్ర అంటే ఆ వ్యక్తిని ఏం చేయడానికి వీలు లేదు. అర్థమవుతుందని చెప్పేదండి. అతను ఫాల్స్ లోనే ఉన్నాడు, అతను దొంగతనం చేశాడు. ఆమేన్. అతనిలో రాంగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ తెల్లవారి వరకు ఒకవేళ అతను కానీ బ్రతికాడరా అంటే, తెల్లవారి వరకు ఉన్నాడరా అంటే ఇంకెవరు అతను తాగడానికి వీల్లేదు. ఇది దేవుడు పెట్టిన చట్టమై ఉంది. అందుకే ఈ కాలంలో సూర్యోదయాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? దేవుని నామమున మహిమ కలుగును గాక. మన దాని నామముకు భయభక్తులుగా మీకు నీతి సూర్యుడు ఉదయించాడు ఈరోజు. ఇక సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. ఎంతమంది నామని చెప్పడానికి ఇష్టపడుతున్నావు? ఇక నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక నువ్వు ఆయన కుమార్తెలు ఏం చేయలేవు. ఆమేన్. ఎందుకంటే ఇది మనకు సూర్యోదయం అయినది. ఇది హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఆ నీతి సూర్యుడు చేయమని తెలుసా? ఆయన కుమార్తెలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఓ ప్రియమైన దేవుడు, ఈ రోజు ఈ గొప్ప చట్టాలను బట్టి ఎంతమంది సంతోషిస్తా ఉన్నారండి? చదవండి. వాడు సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలనిది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి సంతోషంగా ఉందండి? ఈ చట్టాన్ని బట్టి మీరు అంతగా నిజంగా ఆరాధిస్తున్నారా మీరు? హల్లెలూయా. మనం ఏదైనా కోల్పోతే, ఏదైనా పోగొట్టుకుంటే, గుర్రెనైనా ఎద్దురైన దాన్ని మరలా తిరిగి పొందుకునేటప్పుడు 2 అంతలు ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతమంది నమ్ముతున్నారు ఇది వధువు పునరుద్ధరించబడే సమయం అని? దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించండి, ఈరోజు 7 సద్గుణాలు 7 దూతలు దిగి వచ్చారు మన మధ్యలోనికి. పిల్లలు గమనించండి, ఏంటి దేనికోసం మాట్లాడుతుంది అంతా? ఇది కోతకాలం. ఆమేన్. ఇది పరిపక్వతకు వచ్చిన కాలమై ఉంది. ఇది నిశ్చయంగా మనందరూ తెలుసు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ప్రత్యక్షపరచబడే గడియలు ఇవి. పిల్లలు నిశ్చయంగానే ఈ రోజు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు క్రీస్తు స్వరూపంలోకి వచ్చే సమయం ఇది. వర్డ్ ఇమేజ్, వాక్య స్వరూపంలోకి రావాలి. దేవుని యొక్క పోలికలోకి మనం రావాలి. దేవుని స్వరూపంలోకి మనం రావాలి. అదే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గమై ఉంది. రోజు పిల్లలు ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించాడు ఆయన. ఈ రోజు పిల్లలు ఆ స్వరూపాన్ని మనం కోల్పోయాం, ఆ పోలికను మనం కోల్పోయాం. ఇప్పుడు దేవుడు దాన్ని రెస్టోర్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు మరలా మనం దేవుని స్వరూపాన్ని దేవుని పోలికను మరలా పొందుకునే గడియలో జీవిస్తున్నాం మనం. ఆమేన్. అయితే దేవుని పోలిక దేవుని స్వరూపంతో పాటు ఇంకా ఎక్కువ పొందుకోబోతున్నాం మనం. అయితే ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడుతున్నాం? ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ పొందుకోబోతున్నాం మనం. హల్లెలూయా. ఎంతమంది తెలుసు? ఆదాము 1000 ఏళ్ల పరిపాలన చూడలేదు, మనం 1000 ఏళ్ల పరిపాలన చూడబోతున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుడు గమనించండి, ఈ రోజు ఆదాము పొందుకున్నదే కాదు, ఆదాము కంటే ఎక్కువ పొందుకోబోతున్నాం మనము. ఇంకా మోర్ పొందుకోబోతున్నాం మనం. డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకోబోతున్నాం మనం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, ఈ రోజు నిశ్చయముగా మనము ఆదాము కంటే ఎక్కువ పొందుకోబోతున్నాం. ఆదాము లాగే మారడం కాదు, ఆదాము కంటే ఎక్కువ పొందుకోబోతున్నాం ఇంకా మనం. ఇది రెస్టోర్ టైం, ఇది పునరుద్ధరణ సమయం. పిల్లలు నాట్ ఓన్లీ ఆదాం, రియల్ ఆదాం ఎవరు చూడలేదు.
ఆమె అసలు నిజమైన ఆదాముని ఎవరు చూడలేదు. ఈవెన్ హేబేలు కయీను కూడా చూడలేదు. ఆమేన్. ఎందుకంటే నిజమైన ఆదాముని అవ్వ చూసింది. అవ్వ చూసిందా లేదా? కానీ హేబేలు చూడలేదు. హేబేలు చూసింది ఎవరిని? పడిపోయిన తర్వాత ఉన్న ఆదాముని. కానీ నిజమైన ఆదాము వేరు. రియల్ ఆదాముని ఎవరో చూడలేదు. ఆమేన్. ఇప్పుడు మనము ఈ పునరుద్ధరణ కాలంలో ఇప్పుడు మరలా మనం ఆ మొదటి ఆదాములా మారవలసిన వారమై ఉన్నాం. మరలా దేవుని కుమారులు కుమార్తెలుగా ప్రత్యక్షపరచవలసిన గడియది. నిజమా కదా చెప్పండి? అందుకే దేవుడు ఈ గొప్ప రెస్టరేషన్ మన మధ్యలో తీసుకొచ్చాడు. అంచేత నిజంగా ఆ 7 సద్గుణాలు ఆదాములో ఉన్నాయి. ఆమె ఆ 7 సద్గుణాలు ఆదాములో ఉన్నాయి. ఆదాము వాటిని కోల్పోయాడు. ఇప్పుడు మరలా మనం పొందుకుంటా ఉన్నాం. ఆ దేవుని యొక్క స్వరూపంలో మనం వస్తా ఉన్నాం. అపోస్తలుడైన పేతురు ఈ దైవికమైన నేచర్ కోసం మాట్లాడాడు. ఈ డివైన్ నేచర్ కోసం మాట్లాడాడు. ఆమేన్. అంచేత ప్రియమైన దేవుడురా, ఈ దైవికమైన స్వభావము, ఈ డివైన్ నేచర్ ని మరలా మనం పొందుకోబోతున్నాం. ఇప్పుడు మనం అలా పొందుకున్న గడియల్లో జీవిస్తున్నాం మనం ఇప్పుడు. ఆమేన్. ఎందుకంటే పిల్లల రోజు నిశ్చయముగా ఈ వర్తమానం దేనికోసం అంటే క్రీస్తు స్వరూపంలో మనం తీసుకొస్తా ఉంది. దానికోసం మనతో మాట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా మహిమ నుండి మహిమలోనికి, పిల్లల జస్టిఫికేషన్ నుండి శాంటిఫికేషన్ లోనికి, శాంటిఫికేషన్ లోంచి పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి. ఆమేన్. ఈ వర్తమానం మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో గమనించాలి. మహిమలో నుండి అధిక మహిమలోకి తీసుకెళ్తా ఉంది. కృపలో నుండి అధికమైన కృపలోకి తీసుకెళ్తా ఉంది. స్టెప్ బై స్టెప్. ఆ ప్రియమైన దేవుడు గమనించండి. నీతీకరణంలోంచి శుద్ధీకరణంలోకి రావాలి విశ్వాసి. శుద్ధీకరణంలోంచి కొత్త జన్మలోకి రావాలి. కొత్త జన్మలోకి వచ్చిన తర్వాత నువ్వు బేబీవి, నువ్వు పుట్టిన బిడ్డవు. నువ్వు అప్పుడు దాని స్తోత్రకరుడు కాక ఆ తర్వాత గ్రోయింగ్, నువ్వు ఎదగాలి. గ్రోయింగ్ స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదగాలి. ఎక్కడి వరకు రావాలంటే ప్రియమైన దేవుడు గమనించండి, ఆ తండ్రి యొక్క పోలికలోకి నువ్వు మార్చబడాలి. ఆమేన్. దాసుడు మార్చబడడు. తండ్రి రూపంలోకి ఎవరు వస్తారు? ఇంట్లో ఎంతో మంది ఉండొచ్చు, పని చేసే వాళ్ళు ఉండొచ్చు, వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఓ పిల్లలు గమనించండి, ఎంతో మంది సర్వెంట్స్ ఉండొచ్చు. ఆమె కానీ నీ పోలికలోకి వచ్చేది ఎవరో తెలుసా? నీ కుమారుడే వస్తాడు. నీ కుమారులే, నీ పిల్లలే నీ పోలికలో కనపడతారు. ఈ రోజు ఎంతో మంది సేవకులు ఉండొచ్చు పిల్లరా, కానీ ఈ రోజు నిశ్చయముగా ఆయన కుమారులు కుమార్తెలు మాత్రమే ఆయన స్వరూపంలోకి మారుతారు. అందరూ కాదండి, ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే, ఆ విత్తనం ఎవరిలో ఉందో వాళ్ళు మాత్రమే ఆ యొక్క మహోన్నతమైన కళాఖండంగా మారుతారు. అంచేత ఇప్పుడు నువ్వు నీతికరణం పొందుకున్న నీవు శుద్ధీకరణంలోకి వచ్చి, శుద్ధీకరణం నుంచి క్రొత్త జన్మలోకి వచ్చి జన్మించి నువ్వు ఎదిగి క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అలా వచ్చినప్పుడే ఖచ్చితంగా నువ్వు తిరిగి మరలా ఏదేనికి వెళ్తున్నావు. నువ్వు మరలా తిరిగి అన్ని పొందుకోబోతున్నావు. నువ్వు చూడండి పిల్లలు, ఈ రాత్రి మహోన్నత కళాఖండంగా మనం గుర్తింపు పొందాలి మనం. ఎందుకంటే ఈ కళాఖండం మాట్లాడుతుంది ఖచ్చితంగా. ఆ రోజు మోషే కళాఖండంతో ఏమన్నాడు? స్పీక్, మాట్లాడమన్నాడు. అంటే ప్రియమైన దేవుడు ఈ రోజు ఈ మహోన్నత కళాఖండం కూడా మాట్లాడబోతుంది. ఎందుకంటే వధువే చివరి స్వరంగా ఉండబోతుంది. చివరి స్వరం, చివరి యుగంలో వధువై ఉంది ఈ రోజు. ఆమేన్. అందుకే మీరు గమనించాలి పిల్లలకి, నిశ్చయముగా ఆదాము చూసారా, ఫస్ట్ ఆదాము నుంచి పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా ఛాయలుగా ఉన్నాయి. ఆదాము యేసుక్రీస్తు ఛాయగా ఉన్నాడు. ఏబేలు యేసుక్రీస్తు సాయిగా ఉన్నాడు. షేతు యేసుక్రీస్తు సాయిగా ఉన్నాడు. ఆమేన్ అంటారండి. ఆదాము మొదలుకొని మలాకి వరకు మనం చూస్తాం. ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను వరకు కూడా. ఆమేన్. గమనించండి, క్రీస్తు వచ్చే వరకు కూడా అవన్నీ కూడా ఛాయలుగా కనపడతా ఉన్నాయి. క్రీస్తు నిజ స్వరూపమై ఉన్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఆదాము మనందరూ తెలుసు ద ఫస్ట్ కార్న్ ఆఫ్ వీట్. ఎందుకంటే ఆయన మొదటి గోధుమ గింజ అయి ఉన్నాడు. పరిపక్వతకు వచ్చిన గోధుమ గింజ అయి ఉన్నాడు. ఆమేన్. ఆ గోధుమ గింజ ఏమైపోయింది? అది భూమిలో పడిపోయింది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు అన్నాడు దేవుడు. గోధుమ గింజ ఏమవ్వాలి? అది భూమిలో నాటబడాలి. ఆమేన్. ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? మొదట ఆదాము పిల్లలు చనిపోయాడు. మొదట ఆదాము అనే గోధుమ గింజ అది భూమిలో నాటబడింది. అది ఆ గోధుమ గింజలోంచి బయటకు వచ్చింది హేబేలు. ఆ గోధుమ గింజలోంచి బయటకు వచ్చింది షేతు. ఆమేన్. ఓ ప్రియమైన దేవుడు గమనించండి, అది ఏ విధంగా బయటకు వస్తా ఉందో చూడండి. ఏం తీసుకొస్తున్నాం? ఏదైతే భూమిలోకి వెళ్ళిందో అదే మరలా భూమి మీదకి రావాలి మరలా. ఎందుకంటే కోత కాలంలో ఏం జరుగుతుంది? ఏదైతే నువ్వు విత్తావో దాన్నే మరలా కోస్తావు నువ్వు. ఆమేన్. అందుకే పిల్లలు ఈ యొక్క లా అంతా మనకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు.
మనందరికీ తెలుసు. ఓ పిల్లలు ఖచ్చితంగా మరి దేవుడు ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క ఆ గోధుమ గింజ భూమిలో నాటబడిందో, ఆ తర్వాత హేబేలు బయటకు వచ్చాడు, ఆ తర్వాత షేతు బయటకు వచ్చాడు, ఆ తర్వాత పిల్లలు మనందరూ తెలుసు మెతుషెల, ఆనోకు, నోవాహు. ఆమేన్. ఆ తర్వాత తీర్పులోకి వెళ్ళిపోయింది లోకం. నోవాహు కాలంలో వరదలోకి వెళ్ళిపోయింది లోకం. అక్కడ దేవుడు నాశనం చేశాడు. అందులోంచి ప్రియమైన దేవుడు గమనించండి, షేమ్ బయటకు వచ్చాడు. మరలా ఆ షేమ్ నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాం బయటకు వచ్చాడు. అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబు, యోసేపు అందరూ బయటకు వచ్చారు. ఆమేన్. ఆ తర్వాత మనందరం తెలుసు 12 గోత్రాలు బయటకు వచ్చాయి. ఆమేన్. ఆ 12 గోత్రాలు బయటకు వచ్చిన తర్వాత అలా మెల్లగా దావీదు, మనందరూ తెలుసు, దేవుడు 1 by 1 అలానే ఆ జీవాన్ని ఆ క్యారీ చేసుకుంటూ వాళ్ళు చివరికి ప్రియమైన దేవుళ్ళారా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందని చెప్పేదండి. హూ ఇస్ దట్? ఎవరు ఆయన ఎవరో తెలుసా? రెండో ఆదామై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే కడపటి ఆదామై ఉన్నాడు. అంటే ఏ ఆదామైతే భూమిలోకి వెళ్ళాడో, ఏ ఆదామైతే గోధుమ గింజ నాటబడిందో, అదే గోధుమ గింజ, అదే ఆదాము మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. ఇప్పుడు మన మధ్యలో మనం ఆదామని చూడలేదు. మనం రియల్ ఆదామని చూడలేదు. ఎవరు కూడా చూడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయముగా 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోనికి కడపటి ఆదాము ప్రత్యక్షమయ్యాడు. అవునా కదా చెప్పండి. ఏ ఆదామైతే నాటబడ్డాడో మరలా అదే ఆదాము వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని చూస్తే మనకు అర్థమవుతుంది కడపటి ఆదాము మొదటి ఆదాము ఎలా ఉంటాడు. మొదటి ఆదాము రియల్ ఆదాము ఎలా ఉన్నాడో నీకు అర్థం అవ్వాలంటే కడపటి ఆదాము నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా ఆ యొక్క విత్తనం మనందరూ తెలుసు, అది మరలా రెన్యూ అవుతుంది, మరలా తిరిగి పునరుద్ధరించుకుని ఆ యొక్క శక్తిని దేవుడు అందులో పెట్టాడు. ఆ సృష్టిలో అలా పెట్టాడు దేవుడు. విత్తనం భూమిలో పడిన తర్వాత మరలా అది మొలక, ఆకులు, కొమ్మలు, కాండములు, పూత అంతా వేసుకుంటూ ఏదైతే నాటబడిందో అదే విత్తనాన్ని మరలా తీసుకుని వస్తుంది. అది అలా ఇప్పుడు ప్రియమైన దేవుడు తన కుమార్తెలు కూడా జరిగిస్తున్నాడు. ఆయన ఏదైతే బాడీ లైఫ్ లో ఉందో హ్యూమన్ లైఫ్ లో కూడా అదే ఉంది. అది స్పిరిచువల్ లైఫ్ లో కూడా అదే పెట్టాడు దేవుడు. ఆ నియమాన్నే కలుగున్నాడు దేవుడు. ఆ నియమాలనే దేవుడు ఫాలో అవుతా ఉన్నాడు. ఆమేన్. అంచేత నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే భయపడొద్దు. నువ్వేది కోల్పోయినా, నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, ఏదైతే కోల్పోయావో ఇప్పుడు నువ్వు 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు, 5 అంతలు పొందుకునే సమయం, డబుల్ పొందుకునే సమయం ఇది. అసలు నువ్వు దేవుని కుమారుడై ఉండాలి. అది నువ్వు దేవుని విత్తనమై ఉండాలి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కుమారుడు, కుమార్తె అయితే నువ్వేది పోగొట్టుకోలేదు. ప్రజెంట్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, పిల్లలకు కావాల్సిన విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని కుమారుడు, కుమార్తె అయితే శారాలాగా దేవుడు నిన్ను పునరుద్ధరించేటప్పుడు మరలా మోర్ బ్లెస్సింగ్స్ తో బయట తీసుకొస్తాడు. ఆమేన్. నమ్ముతున్నారు ప్రియమైన దేవుడు పెట్టిన చట్టమై ఉంది. అందుకే ఈరోజు మనము ఆ లా అంతా చూసుకుంటూ వస్తుంటే బైబిల్ మనకు సులువుగా అర్థమవుతుంది. మొదట ఆదాము గోధుమ గింజ భూమిలో పడి నాటబడ్డాడు, చనిపోయాడు. హేబేలు, షేతు, అలా పిల్లల హెరోదు, మెతుషెల, అలా హానోకు, నోవాహు, జలప్రళయం, తర్వాత అందులోంచి 3 జాతులు బయటకు వచ్చాయి. అయితే దేవుడు షేమును ఏర్పరచుకున్నాడు. షేము నుంచి అబ్రహాం బయటకు వచ్చాడు, ఇస్సాకు, యాకోబు. ఆమేన్. 12 గోత్రాలు, దావీదు గోత్రం, చివరికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు మన మధ్యలో. వీళ్ళందరూ ఏంటి చెప్పండి? మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏంటి? హేబేలు నుంచి బాప్తిస్మం నుంచి యోహాను వరకు ఏంటి? వాళ్ళు క్యారియర్స్. వాళ్ళు ఏమంటారు? వాళ్ళని క్యారియర్స్. ఏం మోసుకొచ్చారంటే జీవాన్ని మోసుకుంటూ వచ్చారు వాళ్ళు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుళ్ళారా, ఇప్పుడు మీకు ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది, ఈ కడపటి ఆదాము అనే గోధుమ గింజ కూడా భూమిలో పడింది. ఆమేన్. యేసు చెప్పలేదా? గోధుమ గింజ భూమిలో పడి నాటబడితే కానీ ఫలించదని చెప్పలేదా ఆయన? ఆమేన్. ఇప్పుడు ఆ గోధుమ గింజ కూడా ఏమవుతుంది? మళ్ళీ క్యారింగ్స్. మళ్ళీ కొంతమంది మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు మరలా ఆ ఆదాము లాంటి దేవుని కుమారులు, కుమార్తెలు ప్రత్యక్షమయ్యే గడియదే. ఓ పిల్లలు, అలాంటి సమయంలో మనం జీవిస్తున్నాం. ఓ ఏదో పిల్లల సంఘ సభ్యుడిగా కనపడితే కుదరదు, ఏదో ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటే కుదరదు. ఆ రియల్ ఆదాములా మనం మారాలి. ఆ మొదటి ఆదాము స్థానంలో మనం రావాలి. ఇంకెంతకంటే ఎక్కువ మనం పొందుకుంటాం మనం ఇప్పుడు. ఆమేన్. మీకు అర్థమవుతుంది కదా సింపుల్ గా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఖచ్చితంగా ఇలా వాళ్ళందరూ కూడా క్యారియర్స్. వాళ్ళు హేబేలు నుంచి మళ్ళా బాప్తిస్మం నుంచి యోహాను వరకు మధ్యలో జీవాన్ని మోసుకొచ్చారు వాళ్ళు. చివరికి మెస్సియా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆయనే కడపటి ఆదామై ఉన్నాడు. పిల్లలు గమనించారు, మొదటి ఆదాము విత్తనం మరలా తిరిగి వచ్చింది. ఇప్పుడు
చూడండి, ఫస్ట్ ఆదాము ఆలోచన నుండి ఆయన ఆలోచన నుండి ఖచ్చితంగా ఆయన ఏమైందంటే ఇప్పుడు వాక్యంలోకి వచ్చాడు. వాక్యంలోంచి శరీరంలోకి వచ్చాడు. ఆమేనంటారా? వాక్యంలోంచి శరీరంలోకి వచ్చాడు. ఆమేన్. అయితే ప్రియమైన దేవుడు ఏం జరిగింది మనందరూ తెలుసు. అతడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు. ఆమేన్. అయితే ఎప్పుడైతే అతను పడిపోయాడో స్వరూపం పగలగొట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ప్రియమైన దేవుని గమనించండి, దేవుని కుమార్తెలను ఎలా తీసుకొచ్చాడంటే లైంగిక కార్యం ద్వారా, పలకబడిన మాట ద్వారా తీసుకురాకుండా సెక్స్ ద్వారా, లైంగిక కార్యం ద్వారా ఈ పిల్లల్ని పుట్టించాడు భూమి పైన. కానీ ఆదాము అయితే పలకబడిన మాట ద్వారా వచ్చాడు బయటికి. పలకబడిన మాట ద్వారా పిల్లలను తీసుకురావాలి, పలకబడిన మాట ద్వారా సృష్టి ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అయితే మొదట ఆదాము ప్రియమైన దేవుడు పడిపోయిన తర్వాత అతడు పిల్లలను, కుమార్తెలను ఈ యొక్క శరీర కార్యాల ద్వారా, లైంగిక వాంఛ ద్వారా అతడు దేవుని కుమార్తెలను బయట తీసుకొచ్చాడు. ఓ నిశ్చయంగా మనందరూ తెలుసు, వాళ్ళు వాక్యములో భాగమై ఉన్నప్పటికీ కూడా, ఆమేన్, వాళ్ళ వాక్యములో భాగమై ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాపములో వచ్చారు. వాళ్ళు, నువ్వు వాక్యంలో భాగమై ఉన్నా సరే నువ్వు పాపంలో జన్మించావు భూమి పైన. అది నీకు అర్థం అవ్వాలి. ఓ పిల్లలు గమనించండి, నువ్వు అతిక్రమం రూపుదిద్దుకున్నా, అబద్ధం ఆడుతూ లోకంలోకి వచ్చినా, నువ్వు పాపంలో జన్మించినా నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు. నువ్వు ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో భాగమై ఉన్నావు నువ్వు. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఇది. మొదట ఆదాము ప్రియమైన దేవుని గమనించండి, పడిపోయిన తర్వాత అతడు పిల్లలని భూమిపైకి ఎలా తీసుకొచ్చాడు మనందరూ తెలుసు. అంచేత ఇప్పుడు దేవుడు ప్రియమైన దేవుడు గమనించండి, ఆ విధంగా మనము వాక్యములో భాగమై ఉన్నాం. మనం నిశ్చయంగా ఆదాము జీవించు వాక్యమై ఉన్నాడు. ఓ పిల్లల గోధుమ గింజ అది భూమిలో నాటబడింది మనందరూ తెలుసు. ఓ ఖచ్చితంగా ఆ యొక్క జీవం మొలక, కాండము, పూత అలా చివరికి ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు స్వరూపంలోకి మరలా గోధుమ గింజ ఇప్పుడు పునరుద్ధరించబడి ఉన్నది. ఇప్పుడు లాస్ట్ ఆదాము వచ్చినప్పుడు మన మధ్యలోనికి 2000 సంవత్సరాల క్రితం ఓ పిల్లలు ఎంతమంది ఆదామును కలిగి ఉన్నారు? మరలా నీటిపై నడిచే ఒక వ్యక్తిని మనం పొందుకున్నాం. మరలా తుఫానుతో మాట్లాడే వ్యక్తిని మనం పొందుకున్నాం. మరలా సముద్రంతో మాట్లాడే వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. అతని కడపడి ఆదామై ఉన్నాడు. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయముగా చెట్టుతో మాట్లాడే వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. ఓ ఆ చెట్టు ఉదయానికి ఎండిపోయింది, అది డ్రై అయిపోయింది. అది ఓ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి పెట్టే ఒక వ్యక్తిని మనం పొందుకున్నాం. ఓ పిల్లల స్ట్రాంగ్స్ తో మాట్లాడే వ్యక్తిని పొందుకున్నాం. హృదయ రహస్యాలు బయలుపరిచే వ్యక్తిని పొందుకున్నాం. ఎంతమంది పొందుకున్నారు అలాంటి వ్యక్తిని? ఆమేన్. దట్ ఇస్ ద రియల్ ఆదాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. రియల్ ఆదాం నీటి మీద నడిచాడు. రియల్ ఆదాం చెట్లతో మాట్లాడాడు. రియల్ ఆదాం గాలితో మాట్లాడాడు. రియల్ ఆదాం నీటితో మాట్లాడాడు. ఆమేన్. రియల్ ఆదాం పేర్లు పెట్టాడు, హృదయాలు వివేచించాడు. కానీ ఆదాముని ఎవరు చూడలేదు. పడిపోయిందని చూశారు అందరూ. ఆమేనంటారా? కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఏబేలు నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను క్యారియర్స్ జీవాన్ని మోసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ ఆదాం మరలా భూమి మీదకి వచ్చాడు. ఏదైతే భూమిలో గోధుమ గింజ పడిందో మరలా గోధుమ గింజ ప్రత్యక్షమైందో ఇప్పుడు మరలా రియల్ ఆదాం మనకు కనపడుతున్నాడు. ఓ పిల్లలు గమనించండి, ఆ ఆదాం ఏదైతే పోగొట్టాడో ఇప్పుడు తిరిగి మనము దాన్ని పొందుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం అందుకే ఇది గొప్ప పునరుద్ధరణ కాలమైంది ఇప్పుడు. ఆమేన్. ఎంతమంది ప్రియమైన దేవుని గమనించండి, వాళ్ళ పేర్లు చెప్పగలిగే ఒక వ్యక్తిని ఎంతమంది కలిగి ఉన్నారు? హృదయ రహస్యాలు బయలుపరిచే వ్యక్తిని ఎంతమంది కలిగి ఉన్నారు? ఓ తుఫాన్తో మాట్లాడే వ్యక్తిని ఎంతమంది కలిగి ఉన్నారు? ఇప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆమేన్. ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపం. మరలా స్వరూపం వచ్చింది భూమిపైకి. మరలా పోలికల స్వరూపంలో ఆదాము నడుస్తున్నాడు భూమిపై ఇప్పుడు. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడు? నేను మొలకనని చెప్పలేదు ఆయన, నేను ఆకులని చెప్పుకోలేదు ఆయన, నేను కాండం అని చెప్పలేదు ఆయన, ఈవెన్ నేను పోతాను కూడా చెప్పలేదు ఆయన, నేను గోధుమ గింజని చెప్పాడు ఆయన. ఆ గ్రీకు దేశస్తులు వచ్చి మేము యేసును చూడకూర్చున్నాం అన్నప్పుడు ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడేది చనిపోవాలి, అప్పుడు అది విస్తారంగా ఫలిస్తుందని చెప్పాడా లేదా? అంటే తను దేంతో పోల్చుకున్నాడు? ఆయన కాల్డ్ హిమ్సెల్ఫ్ ఏ కార్న్ ఆఫ్ వీట్. గోధుమ గింజగా చెప్పుకున్నాడు ఆయన. ఆమేన్. ఓ ఈ రోజు ప్రియమైన దేవుడు గమనించండి, ఆయన ఏంటో ఆయనకి తెలుసు. ఏ మెచ్యూరిటీ గ్రోన్, ఆయన పరిపక్వతకు వచ్చిన గోధుమ గింజ అది ఒక కోత కాలమై ఉంది. అది ఆమేన్. నిశ్చయంగా కోత కాలంలో మరలా అలాంటి గింజ ప్రత్యక్షమైంది. ఎంతమంది ఆ గింజను బట్టి సంతోషిస్తున్నారు? ఎంతమంది ఆ కార్న్ ఆఫ్ వీట్ గోధుమ గింజను బట్టి ఆనందిస్తా ఉన్నారు? ఆమేన్. పిల్లలు ఇప్పుడు ఈ గోధుమ గింజ కూడా ఏమవ్వాలి? భూమిలో పడి చనిపోవాలి. ఆమేన్ అంటారా? యోహాను సువార్త 12 ప్రకారం మీ గోధుమ గింజ ఏమవ్వాలి?
భూమిలో పడి చనిపోవాలి. ఖచ్చితంగా అది చనిపోయింది. 2000 సంవత్సరాల క్రితం లాస్ట్ ఆదాం కూడా భూమిలో పడి చనిపోయాడు. ఆ విత్తనం భూమిలో పడిపోవాలి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడు గమనించండి, కోతకాలం తీసుకొచ్చాడు ఆయన. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు అదే విమోచన ప్రణాళిక ఉంది, అదే కోతకాలం తీసుకొచ్చింది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం మరలా ఇప్పుడు ఆదాము స్వరూపంలోకి, ఆ పోలికలోకి నువ్వు రావాల్సిన వాళ్ళమే ఉన్నావు. ఇప్పుడు అది ఫస్ట్ జరిగిందా? ఇప్పుడు మరలా జరుగుతుంది అంటారా? ఆల్రెడీ ఇట్ విల్ హ్యాపెన్. ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు మరలా జరుగుతా ఉంది. ఇప్పుడు అది ఆయన పౌలు గారు ఏమన్నాడు? మృతుల్లోంచి లేచుటలో ప్రథమ ఫలం. క్రీస్తు ఏమన్నాడండి? ప్రథమ ఫలం, ఏ ఫస్ట్ ఫ్రూట్. అంటే దేనికోసం మాట్లాడుతున్నాడు పౌలు? కోతకాలం కోసం మాట్లాడుతున్నాడు, హార్వెస్ట్ టైం కోసం మాట్లాడుతున్నాడు. మృతుల్లోంచి లేచుటలో ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుడు గమనించండి, అందుకే ఆయన ఏమన్నాడు? నిశ్చయముగా నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయ క్రియలు చేయను. మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు ఇమ్మానుయేలు, ఇప్పుడు మనలో ఉన్న దేవుడు, అపోస్తలులో ఉన్న దేవుడు. ఇప్పుడు ఆ గోధుమ గింజ పడిపోవడం ద్వారా, అది భూమిలో పడి చనిపోవడం ద్వారా పరిశుద్ధాత్మను తీసుకొచ్చాడు ఆయన. ఆ జీవాన్ని మరలా తన కుమార్తెలో కుమరించాడు ఆయన, అపోస్తలులో కుమరించాడు ఆయన. పైగా ఉన్న దేవుడు తండ్రి, మనతో ఉన్న దేవుడు కుమారుడు, అపోస్తలులో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ. ఆమేన్. మనకు పైగా ఉన్న దేవుడు తండ్రిగా ఉన్నాడు, మనతో ఉన్న దేవుడు కుమారుడుగా ఉన్నాడు, మనలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అంటే పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఇప్పుడు ఆయన అపోస్తలులో ఉన్నాడు. ఆ శక్తితో, బ్లెస్సింగ్ తో వారిలోకి దిగొచ్చున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సంఘాన్ని కలిగి ఉన్నారు? ఒక న్యూ క్రియేషన్ దేవుడు స్టార్ట్ చేశాడు, ఒక కొత్త రేస్ ను దేవుడు స్టార్ట్ చేశాడు. ఆమేన్. వీళ్ళు ఇప్పుడు మొదటి ఆదాం పిల్లలు కాదు, వీళ్ళు చివరి ఆదాం పిల్లలు వీళ్ళు. పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఇప్పుడు ఆ యొక్క పాపము నిలువలేని సంఘాన్ని వారు కలిగి ఉన్నారు. రోజు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలోకి దిగి వచ్చిందో, మేడగదిలో అపోస్తలులోకి వచ్చిన దేవుడు, ఎప్పుడైతే పిల్లల సంఘము ఆ యొక్క శక్తితో, ఆ దేవుని ఆత్మతో నింపబడిందో, వారు పాపము లేని సంఘాన్ని కలిగి ఉన్నారు. అననీయ సభ్యురాలు అబద్ధమాడినందుకు అక్కడే పడి చనిపోయారు వాళ్ళు. ఎలాంటి సంఘమో చూడండి, సిన్ ఫ్రీ చర్చ్, పాపం నుంచి విడుదల పొందుకున్న సంఘం. ఆమేన్. ప్రియమైన దేవుని గమనించండి, నిజంగా వారు కొట్టబడ్డారు, అపోస్తలులు శ్రమపరచబడ్డారు, వారి శిరస్సులో ఏడవబడ్డారు. ఆమేన్. వాళ్ళకి పెర్సిక్యూషన్ వచ్చింది, వాళ్ళకి ప్రెషర్, ఒత్తిడి వచ్చింది. డోంట్ ప్రీచ్, యేసు నామమును బట్టి బోధించొద్దన్నారు వాళ్ళు, ఆరాధన ఆపేయమన్నారు వాళ్ళు. ఆమేన్. అయినప్పటికీ వాళ్ళు భయపడలేదు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం ఎలాంటి సంఘాన్ని పొందుకోబోతున్నాం, ఎలాంటి పునరుద్ధరణ కాలంలో ఉండబోతున్నాం. ఇప్పుడు గమనించండి, ద హాల్ ఫర్ చర్చ్ ఫస్ట్ బ్రైడ్ ఏ విధంగా ఉంది. ఆ గోధుమ మృతుల్లోంచి లేచినప్పుడు ఆ జీవం పిల్లల ఎప్పుడైతే అపోస్తలులో కుమరించబడిందో, ఎలాంటి సంఘం అక్కడ కట్టబడింది? క్రొత్త జాతి ప్రారంభమైంది భూమిపైన. ఈ క్రొత్త జాతికి ప్రథముడు ఎవరో తెలుసా? క్రీస్తే. ఈ నూతన సృష్టికి ఆయనే మొదటి వాడై ఉన్నాడు. ఆయన వాక్య మూలంగా జన్మించిన వాడు. పిల్లలు గమనించండి, నాట్ బై సెక్స్ ద్వారా వచ్చిన వాడు కాదు ఆయన, స్పోకెన్ వర్డ్ ద్వారా వచ్చిన వాడు ఆయన. ఇప్పుడు స్పోకెన్ వర్డ్ ద్వారా పిల్లలు సృష్టించబడతా మొదలయ్యారు. కొత్త జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. పిల్లలు గమనించండి, మనందరూ తెలుసు, అక్కడ ఆయన నామాన్ని బట్టి బోధించొద్దన్నారు. అపోస్తలులు కొట్టారు, సభలకు ఈడ్చారు, సరసాల్లో వేశారు. ఆమేన్. వారిపైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కాలంలో పొలిటికల్ పవర్, రిలిజన్ పవర్, డబుల్ పవర్ ఏకమైపోయాయి. మత శక్తి, దయ్యపు శక్తి, రాజకీయ శక్తి అన్ని ఏకమైపోయి వారి మీదకి వచ్చాయి. ఆమేన్. మత నాయకులు అక్కడ పిలాతు, వీళ్ళందరూ ఏంటి? హేరోదులందరూ ఏంటి? పొలిటికల్ పవర్, యాజకులేంటి? రిలిజన్ పవర్, ఆ డబుల్ పవర్ అన్ని ఏకమై ఇప్పుడు అపోస్తలుల పైన 30 ఏళ్ల దాడికి దిగాయి. ఆమేన్. ఒత్తిడి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు నామమును బట్టి బోధించొద్దన్నారు. ఆరాధన ఆపేయమని చెప్పారు. హల్లెలూయా. అయితే ఎలాంటి సంఘం చూడండి, అది దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు ఎవరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి కోడి వినిపించుకోలేదు. ఆమేన్. చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎలాంటి సంఘం ఓటు కట్టారో చూడండి వాళ్ళు. పిల్లలు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ఆమేన్. ఎవరు హెల్ప్ కోరుకోలేదు వాళ్ళు. పిల్లలు డోంట్ క్రై, వాళ్ళు ఏడవలేదు కూడా. దేవుని నామమున మహిమ కలుగును గాక. పిల్లలు జాన్ మార్క్ ఇంట్లో కూడుకున్నారు వాళ్ళు.
జాన్ మార్క్ ఇంట్లో ప్రార్థన కూడాను పెట్టుకున్నారు వాళ్ళు, ప్రార్థించడం మొదలు పెట్టారు వాళ్ళు. వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ రీఫిల్లింగ్ మరలా నింపాడు. అక్కడ కూడిన చోట కనిపించిందని రాయబడి. పరిశుద్ధాత్మకు సరిపోతుంటే కుదరదు, మనం రీఫిల్లింగ్ అవుతూ ఉండాలి, అలా తిరిగి నింపబడుతూ ఉండాలి. ఒకసారి ఆయిల్ కొడితే సరిపోదు, మరలా నువ్వు ఆయిల్ కొడుతూ ఉండాలి, మరలా రీఫిల్లింగ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అపోస్తలుల 2:38 పరిశుద్ధంతో నింపబడ్డారు. అయినప్పటికీ మరలా ఇప్పుడు జాన్ మార్క్ ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు రీఫిల్లింగ్ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మతో తిరిగి అభిషేకించబడ్డారు వాళ్ళు. ఎలాంటి శక్తి వచ్చిందో చూడండి. వాట్స్ ద ప్రేయర్? ప్రార్థన గమనించండి, ఎలాంటి ప్రార్థన కలుగున్నారో చూడండి వాళ్ళు. ఈ పునరుద్ధరణ కాలంలో ఎలాంటి సంఘాన్ని పొందుకుంటారు మీరు? ఎలాంటి చర్చను పొందుకుందాం అనుకుంటున్నావు నువ్వు? ఆమేన్. ఎలాంటి సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నావు నువ్వు? ఇది రెస్టరేషన్ టైం. ప్రియమైన దేవుడు దేని వాగ్దానం చేశాడు? ఈ రాత్రి నువ్వు గమనించాలి ప్రియులారా. వారు ఎవరి దగ్గర రికమెండేషన్, ఎవరి సలహాలు అడగలేదు వాళ్ళు, ఎవరికి ఈవెన్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు, ప్రార్థన చేసుకుంటా పోయారు అంతే. ఆమేన్. ఈ రోజు మరలా అలాంటి ఒక వధువుని దేవుడు పొందుకుంటారని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు ప్రియమైన దేవుడు గమనించండి, మనకి ఏదైనా చిన్నది వస్తే చాలు, చిన్నది జరిగితే చాలు, మనకు వాళ్ళు ఉన్నారు ఏళ్ళు ఉన్నారు అనిపిస్తుంది మనకి. ఆళ్ళు ఉన్నారు ఏళ్ళు ఉన్నారు పర్లేదులే అనిపిస్తుంది మనకి. నాకు డిఎస్పీ తెలుసు, నాకు ఎస్పీ తెలుసు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, నాకు ఎంపీ తెలుసు అంటారు జనాలు చాలా మంది మెసేజ్లోనే. అవునంటారు అందరూ కూడా చదువుతారా? ఎలాంటి చర్చను పొందుకోబోతున్నావు? హైబ్రిడ్నా? హైబ్రిడ్ సంఘాన్ని పొందుకుంటావు నువ్వు? ప్రియమైన దేవుడు గమనించండి, రాత్రికాల సంఘంలో దేవుడి రెస్టరేషన్ టైంలో ఏదైతే నాటబడిందో, ఏదైతే భూమిలోకి వెళ్ళిందో, మరలా అదే వీట్, అదే గోధుమ గింజలు ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు సేమ్ చర్చి మళ్ళీ ప్రత్యక్షం అవ్వాలి. ఇంకా డబల్ మోర్ బ్లెస్సింగ్స్ తో రావాలి సంఘం. అప్పుడు కడపడి మొదటి మందిరం కంటే కడపడి యొక్క మందిరం మహిమ మించిపోతుందని చెప్పాడు దేవుడు. నిజమేనా? మొదటి మందిరం యొక్క మహిమ కంటే కడపడి మందిరం యొక్క మహిమను మించిపోతుంది అన్నాడు దేవుడు. ఇప్పుడు గమనించండి, సింపుల్, అది సింపుల్ చర్చ్, అది పాపం లేని సంఘం, అది అబద్ధాలు పడి చచ్చిపోయారు అక్కడ. బ్లెస్సింగ్స్ పవర్ తో ఉన్న సంఘం అది. పిల్లలు వాళ్ళకి ఒత్తిడి వచ్చింది, వాళ్ళకి పిల్లలు గమనించండి. పిల్లలు అక్కడ రాజకీయం నుంచి, మత నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది వాళ్ళకి. వేస్తున్నామని బట్టి బోధించొద్దన్నారు వాళ్ళు, ప్రీచింగ్ ఆపేయమన్నారు వాళ్ళు. ఆమేన్. ఈరోజు దేవుని నామమున మహిమ కలుగును గాక. నిశ్చయంగా పిల్లలు గమనించండి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళారో మనకు తెలుసు. పౌలు శీలను బంధించి సరసాల్లో వేసేశారు, కాళ్ళు చేతులు కట్టేసి సరసాల్లో వేశారు. పిల్లలు గమనించండి, ఏంటది? ఫీజ్ టైం, అది ఒత్తిడి సమయం. అది ఆమెనంటారు అందరూ కూడా చదవగలరా? అది ఒత్తిడి సమయం, అది మిడ్ నైట్. పిల్లలు గమనించండి, ఏం చేస్తారు? దే వర్ ప్రైసింగ్ టు గాడ్. అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని స్తుతించడం మొదలు పెట్టారు వాళ్ళు. ఇద్దరు రైలు వల్ల చాలా అద్భుతం జరిగింది అక్కడ. వాళ్ళు వాక్యం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళు వర్తమానం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళు సరసాల నాయకుడు మెల్లగా వెంట మొదలు పెట్టాడు. దాన్ని ఏదో రక్షణ అన్నారండి వీళ్ళు, విమోచన అన్నారండి వీళ్ళు, బాడీ చెంది అన్నారండి వీళ్ళు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ఆసక్తిగా ఉంటున్నాడు సరసాల నాయకుడు, వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్పుకుంటా ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే సరసాల నాయకుడు ఏమన్నాడు? రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. ఒక అన్యుడికి రక్షణ కోసం ఎలా తెలిసింది? వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు వ్యక్తి కలువయ్యాడు అక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెత్త, అది కాదు. ఇప్పుడు వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు మాట్లాడేది, వాక్యం కోసం నువ్వు మాట్లాడినప్పుడు ఎవరో వినొచ్చు అక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాంటి సాక్ష్యాలు ఎన్నో చూసాం మన జీవితాలలో. సహోదరులు కూర్చుని సువార్తకి వెళ్ళారు, సువార్త మాట్లాడుతుంటే ఎవరో పక్కన ఉండి అలా ఉంటుంటారు. వెంటనే మెల్లిగా వస్తాడు పక్కకి. అలా బాప్తిసాలు పొందిన ఎంతో మంది ఉన్నారు చర్చలో. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? వాక్యం యొక్క ప్రభావమై ఉంది అది. వాళ్ళని టార్గెట్ చేసుకుని చెప్పలేదు అక్కడ. అక్కడ ఎవడో అలా కూర్చున్నాడు రోడ్డు పక్కని, వీళ్ళేదో వాక్యం మాట్లాడుకుంటున్నారు, అది అతను లాగేసింది అక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యం అంత శక్తి ఉంది ప్రియమైన దేవుడు. అందుకే వాక్యం కోసం మాట్లాడండి. ఆమేన్. సరసాల నాయకుడు అన్నాడు, రక్షణ పొందడానికి నన్ను ఏం చేయమంటారు? ఇదేంటి రక్షణ గురించి వాళ్ళు ఏం మాట్లాడేది? వాళ్ళు ఇదివరకే మాట్లాడేసుకున్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనందరూ తెలుసు ప్రియమైన దేవుడు, దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు అందుకే వాళ్ళని అలా నడిపించాడు. అక్కడ
కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు పట్టుకోవడానికి వాళ్ళని జైల్లో తీసుకెళ్లాడు. అన్నిటినీ దేవుడు వాడుకుంటాడు. ప్రతి సిచ్యువేషన్ దేవుడు వాడుకుంటాడు. ప్రతి సమయాన్ని దేవుడు వాడేసుకుంటాడు. ప్రతి కథలకు వెనకాల దేవుడు ఉన్నాడు అక్కడ. అసలు వాళ్ళ జైల్లోకి వెళ్ళకపోతే సరసాల నాయకుడు రక్షించబడతాడా? వాళ్ళ కుటుంబం రక్షించబడతాడా? ఇదంతా దేవుని ప్లాన్, అది దేవుని యొక్క ప్రణాళిక. అది అంటే నువ్వు ఏది జరుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏదో జరుగుతుందని నమ్మంతే. అంతేగాని ప్రియమైన దేవుడు ఏదో నా బతుకు అయిపోయిందండి, హాస్పిటల్లో పడేసాడేంటి, ఇలా పడేసాడేంటి, అక్కడ పడేసాడేంటి, ఇక్కడ పడేసాడేంటి. నో, అక్కడ ఏదో సంథింగ్ ఉంది దేవుని కార్యం. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని కుమారుడు ఎక్కడున్నా సరే ప్రియమైన దేవుడు అక్కడ ఉత్సవం ఉంటుందని ప్రవక్తన్నాడు. యేసయ్య ఎక్కడున్నా సరే ఉత్సవం ఉంది, అక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. గమనించండి, నిశ్చయముగా పిల్లరా అర్ధరాత్రి వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. పాటలతో పాడడం మొదలు పెట్టారు. దేవుని స్తుతించడం మొదలు పెట్టినప్పుడు దేవుని అభిషేకం అక్కడికి వచ్చి ఆ సరసాల పునాదులను కదిపివేసింది. ఊడి పడిపోయిన తలుపులు అక్కడ చంద్రవందనం అయిపోయింది అంతా కూడా. ఒక రాయి కూడా వాళ్ళకి తగలేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. భూకంపం వస్తే ఏం చేస్తుందో చెప్పండి, అలానే నడిపోవాలి అంతా. కానీ దేవుడు అవన్నీ చెల్లాచెదరు పడేశాడు. అది అంత దేవుడి కంట్రోల్లో ఉంది ప్రతిదీ కూడా. ఒక్క రాయి కూడా వాళ్ళకి తగలకుండా చేశాడు దేవుడు. ఆమేన్. బిడ్డలు గమనించండి, నిశ్చయముగా సరసాల తలుపులు అక్కడ ఊడి పడిపోయిన దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అక్కడ జైలు సరసాల అధిపతి కుటుంబం రక్షించబడాలి. చూడండి, ఎలాంటి సమయం, ఒత్తిడి సమయం. ఇప్పుడు ఈ స్వీస్ టైంలో ఏం జరగబోతుంది? ఆమేన్. నిజమైన పరిశుద్ధులు, నిజమైన సంఘం ఏ విధంగా వ్యవహరించబోతున్నారు? ఇప్పుడు ఒక చక్కటి పిల్లల నమూనా బ్లూ ప్రింట్ మనం కలిగి ఉన్నాం ఇక్కడ. చూసారా పిల్లరా? నిశ్చయముగానే వాట్స్ ద పవర్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో శక్తిని చూడండి. జాన్ మార్క్ ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థిస్తున్నప్పుడు వారు కూడి ఉన్న చోట కంపించింది. వాట్స్ ద పవర్ ఇన్ ద ప్రైసింగ్. స్తుతిలో శక్తి చూడండి. వీళ్ళు అర్ధరాత్రి వేళ స్తుతులు పాడుతూ పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి అక్కడ భూకంపాన్ని తీసుకొచ్చింది. అక్కడ నమ్ముతున్నారా? ప్రార్థనలో శక్తి ఉందని, స్తుతిలో శక్తి ఉందని నమ్ముతున్నారా? ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుని అభిషేకం అక్కడ దిగొస్తుంది ఖచ్చితంగా. ఈరోజు ప్రియమైన దేవుని గమనించండి. అందుకే దేవుడు అందుకే మాట్లాడారు. అక్కడ జరుగుతున్న అద్భుతాలను గమనించు. ఆ వాతావరణం ఎలా ఉందో గమనించు. ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతున్నారో చూడండి. ప్రియమైన దేవుడు గమనించండి. చేంజ్ అయిపోతున్నారు. ఆ అట్మాస్ఫియర్ వాళ్ళ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉందో చూడండి. వారి చుట్టూ ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి గమనించండి. ప్రార్థన శక్తిని, ఆరాధన శక్తిని గమనించండి. ఆమేన్. Sin could not stand among them. వారి మధ్యలో పాపం నిలబడలేకపోయింది. ఆమేన్. వారితో చేరడానికి మనుషులు భయపడ్డారు. అపొస్తలుల కార్యాలు 2:12 ఏం జరుగుతుంది? ఆ సంఘములో జాయిన్ అవడానికే భయపడ్డారంట. ఆమేన్ అంటారా? సంఘములో జాయిన్ అవడానికే భయపడ్డారు. అమ్మో, అక్కడికి వెళ్ళామంటే మన జీవితం అంతా బయటపడిపోతుంది. అక్కడికి వెళ్ళామంటే మన బతుకంతా బయటపడిపోతుంది. అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుళ్ళారా అక్కడ మన రహస్యాలని బయటపెట్టేస్తారు వాళ్ళు. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, నిజముగా అక్కడ ఎవరు కూడా వారితో చేరడానికి వారు సాహసించలేకపోయారు. ప్రథమ ఫలం లేచిన తర్వాత అనేక ఫలాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము పరిశుద్ధాత్మ శక్తిని తెచ్చాయి. ఏం జరిగింది పిల్లరా? ఒక నూతన సృష్టి అక్కడ జరిగింది. నూతన సృష్టి కొనసాగిస్తా ఉన్నాడు అక్కడ దేవుడు. ఆ నూతన సృష్టికి ఆయనే ప్రథముడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆ నూతన సృష్టికి ఫస్ట్ బోర్న్ ఎవరంటే యేసుక్రీస్తు ఉన్నాడు. కొత్త రేసు స్టార్ట్ అయింది భూమి పైన. మొదట ఆదాం పిల్లలు కాదు వీళ్ళు, రెండో కడపటి ఆదాం పిల్లలై ఉన్నారు. మొదట ఆదాం పిల్లలందరూ చచ్చిపోతారు. రెండో ఆదాం పిల్లలందరూ కూడా చావరు. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు వాళ్ళు. ఆమేన్. మంచిది పిల్లలు. నిజంగా ఇప్పుడు మనందరూ తెలుసు, మనుష్య కుమారుడు వారిని నాటాడు అక్కడ. ఆదాం పడిపోయిన తర్వాత అనగా కడపటి ఆదాం పడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త జన్మ ద్వారా వచ్చిన వారు వీళ్ళు. న్యూ బర్త్ ద్వారా వచ్చారు. మరలా సీడ్ మరలా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో కాదు, రాజ్య సంబంధులు, గోధుమలై ఉన్నారు. గోధుమలై ఉన్నారు వాళ్ళు. బిడ్డరా, ఆ గోధుమ గింజతో పాటు అనేక గోధుమ గింజలు వచ్చి ఉన్నాయి. కొత్త రేసు స్టార్ట్ అయింది భూమి పైన. అద్భుతమైన సంఘం ప్రారంభించబడింది. పాపము నిలవలేని సంఘమైంది. దేన్ని లెక్క చేయని సంఘమైంది. సరసాలైన శ్రమైన డోంట్ కేర్ సంఘం, అది లెక్క చేయని సంఘమై ఉంది. అది దేవుడు అలాంటి అభిషేకాన్ని మరలా మనకు అనుగ్రహించును గాక. ఎలాంటి వాతావరణమో చూడండి. అది నో ఫియర్, భయమే లేదు అక్కడ. ఆ వాతావరణంలో భయం లేదు వాళ్ళకి. చూడండి పిల్లరా, మొదట ఆదాము వంశావళి ఏబేలు నుండి
ఆల్ ద వే టు జాన్ ద బాప్టిస్ట్. ఏ వేలు నుండి ఎక్కడ వరకు? బాప్టిజం ఇచ్చి యోహాను వరకు. మొదట ఆదాము యొక్క పిల్లలు లైంగిక వాంఛ ద్వారా వచ్చారు. వాళ్ళందరూ సెక్స్ ద్వారా వచ్చిన వాళ్ళు. ఆమేన్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండవ ఆదాము, కడపటి ఆదాము వంశాలు చూస్తున్నాం మనం. ఈ కడపటి ఆదాము వంశాలు చూస్తుంటే మనకు అపోస్తులు ఫస్ట్ ఎవరు చెప్పండి? అపోస్తులతో ప్రారంభించబడి ఆల్ ద వే టు ఎక్కడ వరకు? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎవరు ఇప్పుడు? అపోస్తుల నుంచి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎవరు ఇప్పుడు? విలియం బ్రన్హామ్. అక్కడ ఏ వేలు నుంచి ఎక్కడ వరకు? ఏలియా వరకు. ఏలియా ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను వరకు. వాళ్ళందరూ కూడా ఇప్పుడే గమనించండి, లైంగిక వాంఛ ద్వారా భూమి మీద వచ్చిన వాళ్ళే వాళ్ళు. అయితే రెండో ఆదాము వంశాలు చూడండి మీరు. కడపటి ఆదాము వంశాలు చూసినప్పుడు స్పిరిచువల్ రేస్ ఇది, పిల్లల నూతన సృష్టి ఇది. వీళ్ళు ఎక్కడి నుంచి? అపోస్తుల నుంచి ప్రారంభించబడి చివరి వరకు కడపటి ఏలియా, ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హామ్ వరకు వీళ్ళందరూ కూడా న్యూ బర్త్ ద్వారా వచ్చిన వాళ్ళు. వీళ్ళు అందరూ కొత్త జన్మ ద్వారా వచ్చిన వారు. వీళ్ళు నాట్ బై సెక్స్, వాక్యము ద్వారా జన్మించిన వారు. వీళ్ళు న్యూ రేస్, న్యూ జనరేషన్. ఇది నూతన సృష్టిని ప్రారంభించాడు దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించండి, అందరూ ఒకే ఆత్మ ద్వారా శరీరంలో బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా స్థానంలో పెట్టబడ్డారు. వారు క్రీస్తు యొక్క కార్యములు చేసిన వారు. ఆమేన్. దే హాడ్ ఎ సిన్ ఫ్రీ చర్చ్. వాళ్ళు పాపం లేని సంఘాన్ని పొందుకున్నారు. గమనించండి పిల్లరా, నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో మనం ఏది పొందుకోబోతున్నాం? ఓ పిల్లల, దేన్ని కలిగి ఉండబోతున్నాం? మనం ఏ విధంగా ఉండబోతున్నాం? ఆయన స్వరూపంలోనికి మరలా ఆ గోధుమ గింజవలే ఈ కోత కాలంలో, ఈ మెచ్యూర్ యుగంలో మనం ఆ పరిపక్వతలోకి రావాలి. దేవుడు దాన్ని మనలో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. చూడండి పిల్లలు, నిశ్చయముగా దే హ్యాడ్ ఎ విజన్స్. వాళ్ళకి దర్శనాలు ఉన్నాయి. ద ఫస్ట్ చర్చ్ కోసం మాట్లాడుతున్నాను నేను. వాళ్ళకి దర్శనాలు ఉన్నాయి. దే హ్యాడ్ ఎ డ్రీమ్స్. వాళ్ళకి కళలు ఉన్నాయి. దే హ్యాడ్ ఎ ప్రొఫెసిస్, ప్రవచనాలు ఉన్నాయి. ఆమేన్. వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయంటారా? వాళ్ళకి కళలు ఉన్నాయంటారా? వాళ్ళకి దర్శనాలు ఉన్నాయంటారా? వాళ్ళు పాపం లేని సంఘాన్ని కలిగి ఉన్నారా? ఇప్పుడు మరలా ఈ పునరుద్ధరణ కాలంలో ఎలాంటి సంఘాన్ని పొందుకుంటున్నాం మనం? ఆమేన్ అంటారా? ఎలాంటి సంఘంగా మారితే మనం ఎత్తబడతాం? పిల్లలు గమనించండి, ఇది పెంతెకోస్తు కాదు, ఇది డినామినేషన్ కాదు, ఇది పునరుద్ధరణ సమయం. ఏ పునరుద్ధరణ ఇది? ఏం పొందుకోవాలి ఇప్పుడు మనం? ఈరోజు ప్రియమైన దేవుడా, ఏదో ఒక సంఘం అని చెప్పుకుంటూ, వర్తమానం అని చెప్పుకుంటే అది సరిపోదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం పునరుద్ధరించబడాలి. ఇప్పుడు తండ్రుల విశ్వాసాన్ని పొందుకోవాలి. ఇప్పుడు అల్పప్రాయుల్లా మారాలి. ఇప్పుడు మనం ఆ గోధుమ గింజల వల్ల మారాలి. ఇప్పుడు మనము అదర్వైజ్ యు కెనాట్ గో ఇంటు ది రాప్చర్. నువ్వు ఎత్తబడలో వెళ్ళలేవు. దే హ్యాడ్ ఎ విజ్డమ్, దే హ్యాడ్ ఎ నాలెడ్జ్. వాళ్ళకి జ్ఞానం ఉన్నది, జ్ఞానవాక్యం ఉన్నది, బుద్ధివాక్యం ఉన్నది. దే హ్యాడ్ ఎ ఫెయిత్. ఓపెన్ గమనించండి, దే హ్యాడ్ ఎ డిస్కర్నెంట్ స్పిరిట్. వాళ్ళకి వివేచనాత్మ ఉంది. ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, వాళ్ళకి స్వస్థపరచవరం ఉంది. ఓపెన్ దే హ్యాడ్ ఎ మిరకల్స్, అద్భుతాలు కలిగి ఉన్నారు. దే హ్యాడ్ ఎ థాంక్స్, భాషలు కలిగి ఉన్నారు. భాషలకు అర్థం చెప్పే శక్తిని కలిగి ఉన్నారు. ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎలాంటి సంఘాన్ని పొందుకుంటారు ఇప్పుడు అందరూ? ఇలాంటి సంఘాన్ని కానీ మనం పొందుకోకపోతే పునరుద్ధరణ కాలం ఇదే కాదు, మళ్ళీ ఇంకెక్కువ పొందుకోవాలి మనం. ఎందుకంటే పునరుద్ధరణ జరిగేటప్పుడు మళ్ళీ మోరు ఇస్తాడు కదా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. అసలు ఆ స్టాండర్డ్ లో ఏ చర్చ్ అయితే ఉందో ప్రపంచంలో అదే రాప్చర్లకు వెళ్తుంది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఓ ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా గమనించండి. ఓ చాలా మంది ప్రియమైన దేవుడు గమనించండి, మోసపోయే యుగం ఇది. They had apostles. Amen. They had prophets. Amen. They had teachers. Yes, amen. They had pastors. Amen. They had evangelists. Amen. కలుగున్నారా లేదా వాళ్ళు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు అందరూ కలుగున్నారా లేదా వాళ్ళు? ఆమేన్. ఆమేన్. They had a spirit of fruits. Amen. ఆత్మ ఫలాలు కలుగున్నారు వాళ్ళు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలాలు ఉన్నాయే. ఆత్మ ఫలాలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఎలాంటి చర్చ్ భూమిలో నాటబడిందో చూడండి. ఆమేన్ అంటారా? ఎలాంటి విత్తనాలు నాటబడ్డాయో చూడండి. ఎందుకంటే ప్రియమైన దేవుని గమనించారు, నిశ్చయంగా మనం చూస్తున్నాం. ఓ అల్పావధి యుగంలో వాళ్ళు ఏలియాను, మెస్సియాను వెంబడించారు. ఏలియాను కలిగి ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ చర్చ్ ఏలియాను కలిగి ఉందా? ఎవరతను? బాప్తిస్మ ఇచ్చు యోహాను.
మనిషి కుమారుని కలిగి ఉందా? వాళ్ళు ఏలియాని మనిషి కుమారుని వెంబడించారా? ఇప్పుడు మీరు ఏలియాని మనిషి కుమారుని వెంబడిస్తున్నారా? దేవుని మన మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుడు గమనించండి, రెస్టరేషన్ టైం. సేమ్ చర్చ్ రెస్టోర్ అగైన్. సేమ్ వీట్ ఏదైతే భూమిలో నాటబడిందో సేమ్ గోధుమ గింజ మరలా పునరుద్ధరించబడాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కుమారులో చూడండి, వాళ్ళు ఎవ్రీవన్ హ్యాడ్ ఎ న్యూ బర్త్. వారిలో ప్రతి ఒక్కరు కొత్త జన్మను కలిగి ఉన్నారు. ఆమె అంటారు అందరూ కూడా ప్రియమైన దేవుడు. వారిలో ప్రతి వాడు కూడా తిరిగి జన్మించిన వాడే. హల్లెలూయా. ఓ పిల్లలు గమనించండి, ఎవరిబడి ప్రతి ఒక్కరు స్థానం కలిగి ఉన్నారు. అందులో నో కన్ఫ్యూజన్ అమంగ్ దెం. వారి మధ్యలో ఎలాంటి గందరగోళం లేదు. ఆమేన్. ఓ పిల్లల పౌలు ఏంటో పౌలుకి తెలుసు, పేతురు ఏంటో పేతురుకి తెలుసు, ఫిలిప్ ఏంటో ఫిలిప్కి తెలుసు, స్టెఫెన్ ఏంటో స్టెఫెన్కి తెలుసు. నో కన్ఫ్యూజన్ అమంగ్ దెం. వారి మధ్యలో ఎలాంటి గందరగోళం లేదు. ద ఫస్ట్ చర్చ్ అల్ఫా వధువు ఎలా ఉందో మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఒమేగా వధువు ఎలా ఉంది చెప్పాలి. ఒమేగా వధువు ఎలా ఉంది? ఇప్పుడు మనము పునరుద్ధరించబడే సమయంలో అసలు అల్ఫా వధువుగానే మారకపోతే ఇంకా మోర్ ఎలా అవుతాయి మనకి? ఇంకెక్కడ వచ్చేస్తారు బాడీ చేంజింగ్, రాప్చర్. ఆమె అంటారు అందరూ కూడా చదవగలరు. అందుకే రాత్రికాల సమయంలో ఈ వర్తమానం మన స్థానాన్ని బయలుపరుస్తూ ఉంది. ఓ పిల్లలు గమనించండి, రాత్రి నేను చెప్పేది మిమ్మల్ని హత్య చేయాలని కాదు, ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు. ఒకవేళ ఆ స్థితిలో మనం లేకపోతే వేడుకుంటారని, ప్రార్థిస్తారని, విశ్వాసం కొరకు ఆకలి తప్పులతో దేవుడు మొరపెడతారని, ప్రార్థన అపోస్తల దినాల కొరకు మీరు ఆకలి తప్పులు కలిగి ఉండాలన్నాడు. అపోస్తలుగా చర్చ్ కొరకు మీరు వేడుకోవాలన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్న సంఘం వల్ల మన సంఘాలు మారకపోతే రాక్షసులకు వెళ్ళలేమని చెప్పాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది పిల్లలు? దేవుని మన మహిమ కలుగును గాక. ప్రతి వాళ్ళు కూడా ఓ పిల్లలు గమనించండి, వారి యొక్క ఎన్నికను, వారి యొక్క ఏర్పాటును, పిలుపును నిశ్చయత చేసుకున్నారు. వాళ్ళు పిలుపును ఏర్పాటు నిశ్చయత కలుగున్నారు. వాళ్ళు ప్రతి వాళ్ళకి స్థానాన్ని గుర్తించారు. వాళ్ళు ప్రతి వాళ్ళు కొత్త జన్మను కలుగున్నారు. వాళ్ళు ఆమేన్. ఓ పిల్లలు దేవుని గమనించండి, వారి వారి కొలత చొప్పున ఇవ్వబడిన స్థానాన్ని కలుగున్నారు. వాళ్ళు మేజర్. పిల్లలు గమనించండి, పేతురుకి ఏమి ఇవ్వబడింది, పౌలుకి ఏమి ఇవ్వబడింది, స్టిఫెన్కి ఏమి ఇవ్వబడింది, ఫిలిప్కి ఏమి ఇవ్వబడింది, ఆంధ్రకి ఏమి ఇవ్వబడింది, మ్యాథ్యూకి ఏమి ఇవ్వబడింది. వాళ్ళు వాళ్ళ స్థానాల్లో వాళ్ళకి దేవుడు ఇచ్చిన మేజర్ కొలత చొప్పున, ఆ పరిమాణం చొప్పున ప్రతి భాగం అక్కడ పనిచేస్తుంది. అక్కడ ఆమేన్. ఓ ఇంకో భాగంలో ఉండాలని ఇంకో భాగం అనుకోలేదు. ఈ చేయిలో ఉండాలనుకోలేదు, ఈ కాలు చేయిలో ఉండాలనుకోలేదు, ఈ వేరు పిల్లలు ఇంకోలా ఉండాలని కోరుకోలేదు. ఎవరికి ఏది అప్పగించబడిందో, ఎవరు ఏ కొలతను కనుగొన్నారో ఆ పరిమాణం చెప్పిన పని చేశారు వాళ్ళు. నమ్మకం. దేవుని మన మహిమ కలుగును గాక. వాట్ ఎ బ్యూటిఫుల్ చర్చ్. ఈ రోజు అనుకరణ, ఈ రోజు కాంపిటీషన్, ఈ రోజు పిల్లలు గమనించండి, పోటీలు. ఓ ఈ రోజు ప్రియమైన దేవుడు గమనించండి, అలాంటి కన్ఫ్యూజన్ స్థానం ఏంటో తెలియదు. ఓ ప్రియమైన దేవుడు పెద్ద పెద్ద స్థానాలు కోరుకుంటారు ఎవరైనా సరే. ఓ పిల్లలు గమనించండి, ఒక స్థానంలో ఒకరు ఆక్రమించుకుంటారు. అలాంటి గందరగోళంలో అసలు న్యూ బర్త్ చాలా మందికి, కొత్త జన్మ లేదు చాలా మందికి. ఆమేన్. వారిలో ప్రతి ఒక్కడు తిరిగి జన్మించిన వాడే. వారిలో ప్రతి ఒక్కడు స్థానాన్ని కలిగి ఉన్నాడు. వారిలో ప్రతి ఒక్కడి వరకు ఇవ్వబడిన కొలత చొప్పున పని చేస్తున్నారు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ఎవరు? మోషే వంటి ప్రవక్త. నిజమేనా? యేసుక్రీస్తు ఏం చేశాడు? వారిని మోషే ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ఏం చేశాడు? యోధా మతం నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన దేవుడా, యెహోషువ ఏం చేశాడు? వారిని స్థానంలో పెట్టాడు. యెహోషువ కమిషన్ ఏంటి? స్థానంలో పెట్టడం, స్వాచ్యాలు పంచిపెట్టడం, దేశాన్ని స్వతంత్రించుకోవడం. ఓ పిల్లలు బయటికి రావడం సులువే. ఎర్ర సముద్రం బాప్తిసం పొందడం సులువే. నాట్యం ఆడారు అక్కడ, ఉత్సవాలు కలిగి ఉన్నారు అక్కడ, స్వీట్లు పంచి పెడతారు, కోటాలు పెడతారు, సాక్ష్యాలు పెడతారు. ఓ సాక్ష్యాలు చెప్తారు. నీటి బాప్తిసం పొందినప్పుడు చాలా మంది ఎంజాయ్ చేస్తారు. కానీ నువ్వు లోపలికి వెళ్తావు చూడు, ఆ కానాను లోపలికి వెళ్తావు చూడు, అప్పుడు అర్థమవుతుంది నువ్వెవరో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ఎర్ర సముద్రం దగ్గర కాదు నువ్వు అర్థమయ్యేది. ఓ పిల్లలు కాదేశి బర్నే దగ్గర నువ్వు అర్థమవుతావు. అసలు రంగు అక్కడ చూపిస్తారు జనాలు. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే లోపలికి ప్రవేశించారు. అక్కడ
వాళ్ళు మాత్రమే స్థానాలను పొందుకున్నారు, వారు మాత్రమే స్వాస్థ్యాలను పొందుకుంటారు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఈ రోజు ఖచ్చితంగా మనం నీతీకరణం, శుద్ధీకరణం, పిల్లల పరిశుద్ధాత్మ బాప్తిసం అనే కొత్త జన్మ ద్వారా స్థానంలోకి నడిపించబడుతున్నాం. ఓ ఇప్పుడు అందుకే ప్రవక్త అడాప్షన్లు ఎన్ని బోధించాడు? 4 విషయాలు బోధించాడు. నీతీకరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే న్యూ బర్త్, స్థానంలో పెట్టబడటం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఐగుప్తు, అరణ్యం, కానాను స్థానంలో పెట్టబడటం. అంటే ఇవన్నీ కూడా ఈ జర్నీలో నువ్వు ఎక్కడ దాకా వచ్చావో చూసుకోవాలి. ఈ స్థానం నువ్వు నిజంగా తిరిగి జన్మించావా? నిజంగా స్థానంలో పెట్టబడ్డావా? నిజంగా నీకు ఇవ్వబడిన కొత్త చెప్పును పనిచేస్తున్నావా? నిజంగా ఈ కన్ఫ్యూజన్ కాకుండా నీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నావా? ఆమె ఇవన్నీ కూడా నువ్వు కనుగొన్నావా? అందుకే పిల్లలు గమనించండి, పేతురు ఆ దైవికమైన స్వభావం కోసం మాట్లాడాడు. ఎందుకంటే వీటిని మీరు కలిగి ఉంటే నిష్ఫలులుగా ఉండరు. ఎందుకంటే పిల్లల విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ 7 సద్గుణాలను ఎవరైతే కలిగి ఉంటున్నారో వారు నిష్ఫలులు కారు, వారు తొట్టిల్లరు, వారు నిత్య రాజ్యంలోకి ప్రవేశం సమృద్ధిగా కలుగుతుందని చెప్పాడు. అక్కడ ఏంటది? ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క స్వరూపం. అది ఆ స్వరూపంలోకి ఇప్పుడు మనం రావాలి. ఆ మెచ్యూర్డ్ గోధుమ గింజగా మనం మారాలి. ఇప్పుడు అలాంటి దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉంది. చూడండి పిల్లలు గమనించండి, ఖచ్చితంగా వారు తెలుసు ఆయన పునరుద్ధానం తర్వాత నిశ్చయంగా వారు ఆయన చూశారు. పిల్లలు గమనించిన వారు ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఒకప్పుడు అపోస్తలులు ముఖాముఖిగా ఎరిగిన వారు వాళ్ళు. అయితే పునరుద్ధానం తర్వాత ఆయన మరలా పిల్లల పరిశుద్ధాత్మ రూపంలో, అగ్నిస్తంభం రూపంలో వారు ఎదుగు వచ్చారు. ఆ దర్శనం, ఆ గొప్ప పరిశుద్ధాత్మ వారి ఎదుగు రావడం చూశారు. ఆ గొప్ప ఏంజిల్, ఆ ప్రభు యొక్క దూత వారిని సేవలో నడిపించింది. వారు ప్రత్యక్ష ద్వారా నడిపించబడ్డారు. పిల్లలు ప్రతి వాళ్ళు కూడా స్పిరిచువల్ రీలంలో జీవించారు. దే రోట్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, వారు అపోస్తల కార్యాలు రాశారు. వాళ్ళు నిజమేనండి. వాళ్ళు ఎలాంటి రీలంలో జీవించారు? స్పిరిచువల్ రీలం. వారి నాయకుడు ఎవరో వాళ్ళకి తెలుసు. అగ్ని సంబంధికి వచ్చింది. ఆ నాయకుడు వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళు ఆ హెడ్షిప్ కింద, నాయకత్వం కింద ప్రియమైన దేవుడు గమనించండి, వారు నడిపించబడ్డారు ప్రత్యక్ష ద్వారా. అపోస్తల కార్యాల గ్రంథం వారి ద్వారా రాయబడింది. అంటే వారితో ఉండి కాదు, వారిలో ఉండి చేసిన కార్యాలు అవి. పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? అపోస్తల గారు 4:8 చదవండి. అపోస్తల గారు 4:8. అపోస్తల గారు 4:8 త్వరగా. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడా? వారిలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళే. ఆమె అంటారండి. చూడండి ప్రియమైన దేవుని గమనించండి, స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డా? అపోస్తల కార్యాలు 6:8 చూడండి. అపోస్తల కార్యాలు 6:8. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆమేనంటారా? స్టెఫెన్ కూడా దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తేనా? వారిలో ప్రతి ఒక్కడు తిరిగి జన్మించిన వారే, మర్చిపోకండి. ఆమేన్. వారిలో ప్రతి వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. హల్లెలూయా. పిల్లలు గమనించండి, చూడండి అక్కడ అపోస్తల పౌలు కోసం చూడండి. అపోస్తల కార్యాలు 13:9. అపోస్తల కార్యాలు 13:9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని పేరు చూసారండి. పౌలు కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే వారిలో ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. వారిలో ప్రతి వారి స్థానంలో పెట్టబడ్డారు. వారిలో ప్రతివాడు కూడా పిల్లలు వాళ్ళకి ఇవ్వబడిన కొంత చొప్పున దేవుని సంఘంలో పనిచేశారు. వారి మధ్యలో కాంపిటీషన్ లేదు. ఉన్నదంటారా? వారి మధ్యలో కాంపిటీషన్ లేదు. ప్రియమైన దేవుడు గమనించాడు, దేవుని ఆత్మ వారు నడిపించినందుకు కొలది ప్రత్యక్ష ద్వారా వారు నడిచారు. పిల్లల వారి నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాయకత్వంలో సంఘం ముందుకు వెళ్తా ఉంది. ఆమేన్. ప్రియమైన దేవుడు మనందరికీ తెలుసు, ఇదిగో పౌలు నువ్వు రోమాలో నా కోసం సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. ఎవరు? పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. పేతురు నువ్వు కొర్నేలింటికి వెళ్దావు. ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నారు. పిలుపును సమరయ పట్టణాన్ని విడిచిపెట్టి ఇదిగో నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, అతన్ని కలుసుకో. Who is their leader? ఎవరు వారి యొక్క నాయకుడు? ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? ప్రతివాడు. నో బిషప్. బిషప్ అక్కడ లేడు. ప్రతి వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నాడు. యెహోషువ వారి నాయకుడే ఉన్నాడు.
పరిశుద్ధాత్మ వారి లీడర్ గా ఉన్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. దట్ ఇస్ ద బైబిల్. ఆమేన్. దట్ ఇస్ ద ఫస్ట్ చర్చ్. yes అల్ఫా బ్రైడ్ అది. నిజమైనటువంటి ఏ గోధుమ గింజ భూమిలో పడిందో మీకు తెలియాలి కదా ఫస్ట్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఎలాంటి వధువు ఇప్పుడు పునరుద్ధరించబడాలి? ఓ ప్రియమైన ఎలాంటి వధువు కోసమే వస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని గమనించండి. నిశ్చయంగా ఈ కార్యాలని మనం చూస్తున్నాం. ఓ దేవుడు ఆదాము ఏబేలు తెచ్చాడు, షేతును తెచ్చాడు. ఆమేన్. మహలేలు, హేరోదు, ఆనోకు, నోవాహు, ఆల్ ద వే ద ఫ్లడ్, వరద తర్వాత ఎక్కడి వరకు అంటే యేసుక్రీస్తు వరకు కొనసాగించబడ్డారు. ఆఫ్టర్ జీసస్ కేమ్, ఎవరతను? ద లాస్ట్ ఆడమ్. హి వాస్ ద వర్డ్ మేడ్ ఫ్లెష్. వాక్యం శరీరధారి అయింది. ఎలోహిం మెల్కిషెదెక్ గా మారాడు, మెల్కిషెదెక్ జీసస్ గా మారాడు. ఆమేన్. ఓ ఇప్పుడు నిశ్చయముగా ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచినప్పుడు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏం చేశాడు? వరములను కొమ్మరించాడు, ఈవులను ఇచ్చాడు దేవుడు. ఎఫెసీ 4:8 అర్థమవుతుంది. ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన పిల్లలు ఏం కొమ్మరించాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మను కొమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మ వారిలో ఉండి నడిపించింది. అందుకే ప్రియమైన దేవుడు పరిశుద్ధాత్మ వారిపై ప్రీమినెన్స్ ప్రధానత్వం కలిగి ఉంది. ఆమేన్. పౌలు పైన ప్రధానత్వం పరిశుద్ధాత్మ కలిగి ఉంది. పేతురు పైన ప్రధానత్వం పరిశుద్ధాత్మ కలిగి ఉంది. ప్రీమినెన్స్, హెడ్షిప్ ని ఫాలో అయ్యారు వాళ్ళు, శిరస్సును వెంబడించారు వాళ్ళు. ఆమేన్. ఓ నిశ్చయంగా పిల్లలు మనందరూ తెలుసు ఈ కార్యములన్నీ మనం చూస్తున్నాం. ఓ వారు పిల్లలు గమనించారు. ఫిలిప్పు అక్కడ దేవుడు చెప్తున్నాడు, పేతురు, యోహాను మీరు సమరయపట్నం వెళ్ళండి, ఇదిగో నువ్వు రోముకు వెళ్ళు, ఇదిగో నువ్వు కొర్నేలింటికి వెళ్ళు, ఇదిగో నువ్వు అపోస్తలులను కలుసుకో. ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఈ రోజు మనం అక్కడికి వచ్చుదుము గాక. అలాంటి సంఘం పునరుద్ధరించబడును గాక. అలాంటి ఒమేగా వధువు వచ్చును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుడా నిశ్చయంగా హెడ్షిప్, శిరస్సు నాయకత్వం కింద కదులుతున్న సంఘం అది. ఓ పిల్లలు మనందరూ తెలుసు ఆ శిరస్సుపై బాడీపైకి శిరస్సు వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్. అది మొదటి సంఘం. నిజమేనా స్నేహితులారా? నిజమేనా? ఫస్ట్ చర్చ్ అదేనా? ఈ రాత్రి అల్ఫా బ్రైడ్ ఓ పిల్లలు నిశ్చయముగా ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుందా? ఈ రోజు వర్తమానం ఏంటి? వాట్ ఇస్ ద మెసేజ్? వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. మరలా అలాంటి వధువు ఇప్పుడు రావాలి. ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వధువు చక్కటి ప్రశాంతమైనటువంటి ముఖమును కలిగి, ఓ బిడ్డ ప్రకాశవంతమైన ముఖమును కలిగి, సంతోషకరమైన ముఖమును కలిగి, పొడవాటి వెంట్రుకలను కలిగి, ఓ శరీర భాగం అంతా వస్త్రాలతో కప్పుకొని నడుచుకుంటా వెళ్తుంది. ఆయన చూసి చాలా సంతోషించాడు. ఎవరేమే? వధువు. ఓ ఆయనకు ఒక స్వరం వినబడింది. ఆ తర్వాత అర్ధనగరంగా ఉన్న స్త్రీలు వాళ్ళ వీపు భాగం అంతా కనపడుతుంది. పేపర్ లాంటి ఏవో చుట్టుకున్నారు. వారు ప్రియమైన దేవుడు లిప్టికులు రాసుకున్నారు. వాళ్ళ వస్త్రాలు సరిలేవు. వారు ఒక మంత్రగతి ద్వారా నడిపించబడుతున్నారు. చాలా మంది స్త్రీలు వెళ్తా ఉన్నారు, నవనాగరిక స్త్రీలు. ఆ నవనాగరికత స్త్రీలు వెళ్తున్నప్పుడు ప్రవక్త చాలా బాధపడిపోయారు. పిల్లల చాలా ఏడుస్తున్నాడు ఆ కళలో, దర్శనంలో. అప్పుడు అనుకున్నాడు ప్రవక్త, మొదటి చూసిన వధువు లాంటిది రాదా అనుకున్నాడు ఆయన. ఓ అప్పుడు ఒక స్వరం వినబడింది ఆయనకి, ప్రథమ వధువు మరలా రానై ఉన్నది. దర్శనం కరెక్టేనా? ఆయన చూసింది నిజమైతే మరలా అలాంటి అల్ఫా లాంటి వధువు ఉంటుంది కదా భూమి పైన చివరిలో. రెస్టోర్ బ్రైట్ ట్రీ, వధువు వృక్షం మరలా పునరుద్ధరించబడాలి కదా. సేమ్ చర్చ్ మరలా లేవాలి కదా. Very powerful church, not denomination, not Pentecost, not Methodist Lutheran. Same apostolic faith, same power, same Holy Ghost, same headship, same position, everything same. Hallelujah. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మిక్సింగ్, సంకరం, హైబ్రిడింగ్. ఏదో క్లీన్ గా చెప్పలేము విత్తనం. అన్ని సంకరం అయిపోయినాయి. సంఘాలు కూడా సంకరం అయిపోయినాయి. వాళ్ళు కూడా వేసుకోకుండా పాటలు పాడుతున్నాం కదా, బైబిల్ చెప్పేస్తున్నా పాటలు. ఏం చెప్తున్నాడు? నీకేం తెలుసు? అసలు బైబిల్ ఏం తెలుసు? ఆమె అంటారండి, ఎలాంటి చర్చ్ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ చివరి కాలపు వధువు ఎలా ఉండబోతుంది? అల్ఫా వధువులా ఉండబోతుంది. ఫస్ట్ చర్చ్ లో ఉండబోతుంది. ఎందుకంటే నూతన సృష్టి ప్రారంభం వాళ్ళు కొత్త జనరేషన్ కి వాళ్ళే మూలమై ఉన్నారు. వాళ్ళు
ఓ కొత్త జనరేషన్ కొనసాగించబడింది ఇప్పటి వరకు. ఆల్ ద వే టు విలియం బ్రన్నాం. ఈ కాలంలో మరలా అలాంటి సంఘమును పునరుద్ధరించడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించున్నాడు మన మధ్యలోకి. ఆమేన్. ఓ ఎంతమంది నమ్ముతున్నారు పిల్లారా? ఈ రోజు మరలా తుఫాన్తో మాట్లాడే వ్యక్తిని మనం కలుగున్నామని. ఎంతమంది నమ్ముతున్నారు? చెట్లతో మాట్లాడే వ్యక్తిని మనం కలుగున్నామని, జంతువులతో మాట్లాడే వ్యక్తిని మనం కలుగున్నామని. హల్లెలూయా. సేమ్ రియల్ ఆదాం. మరలా ఆ ఏదైనా తోటలో ఉన్న ఆదాము లాంటి వారిని ఇప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షపరిచాడు మన కాలంలో. He was the first fruit. ఆయన కూడా మన కాలంలో ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఇది కూడా another harvest time. ఇది మరొక కోత కాలమై ఉంది. నిజమేనంటారా? ఇప్పుడు వధువృక్షం పునరుద్ధరణ అనేది ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? దేవుని కుమారుల కుమార్తెల కోసం సృష్టి ఎదురు చూస్తుందా? ఆ లేడీ, ఆ డుప్పి తల్లి, ఆ పిల్ల విలియం బ్రన్నాం తుపాకి పట్టుకున్నప్పుడు, ఆయన రెడ్ కోట్ వేసుకుని ఆరెంజ్ కోట్ వేసుకుని వేటకి వెళ్ళినప్పుడు, ఆయన అభిషేకం ఆయన పైకి దిగి వచ్చినప్పుడు గన్న ఆయన చేతిలో ఉందా లేదా? ఆయన వాటిని కాల్చలేక వేటకి వెళ్ళాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ దిగి వచ్చినప్పుడు ఆ లేడీ గుర్తించిందా లేదా? ఆ చిన్న పిల్లలు గుర్తించే లేదా? దగ్గరికి నడుచుకుంటా వచ్చే లేదా? కారణం ఏంటంటే నాకు ఆదాములా కనపడుతున్నాడు ఈయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరలా గోధుమ గింజలా కనపడుతున్నాడు. మొలక కాదు, ఆకులు కొమ్మలు కాదు, రేణువులు కాదు, కార్న్ ఆఫ్ వీట్, గోధుమ గింజ మరలా ప్రత్యక్షమైంది. He was the first fruit. ఇదంతా నిజమేనంటారండి? ఏదో ఎమ్నేషియాలో ఉండొద్దు. ఆమెనంటారు అందరూ కూడా చదివారు. మతి మరుపులో ఉండొద్దు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎలాంటి గింజలు ప్రత్యక్షం అవ్వాలి ఇప్పుడు? ఎలాంటి ఆదాము లాంటి వారు రావాలి ఇప్పుడు? ఎలాంటి దేవుని కుమారుల కుమార్తెలు రావాలి ఇప్పుడు? ఎలాంటి చర్చ్ రావాలి ఇప్పుడు? ఈ ఫైనల్ డేస్ లో నాట్ హైబ్రిడ్ చర్చ్, నాట్ హైబ్రిడ్ క్రిస్టియన్స్, ఒరిజినల్ సీడ్ రావాలి. కలగబడిన మాటియ మూల విత్తనం అన్నాడు ఆయన. ఫస్ట్ ఆడాం గోధుమ గింజ భూమిలో పడిపోయింది. హేబేలు, షేతు, ఆమె అంటారండి. ఆనోకు, నోవాహు, అబ్రహాం, షేము, అలా అబ్రహాము, అలా ఎక్కడ వరకు బాప్తిస్మ ఇచ్చు. తర్వాత ఎవరు వచ్చారు? కడపటి ఆదాం వచ్చారు. వచ్చాడా లేదా కడపటి ఆదాం? ఎవరైనా గోధుమ గింజ. తను ఆయన స్వయంగా గోధుమ గింజను పిలుచుకున్నాడు. నిజమే కాదు చెప్పండి? యోహాను సువార్త 12వ గోధుమ గింజను పిలుచుకున్నాడా లేదా? మరలా గోధుమ గింజ ఏమైంది? మరలా భూమిలో పడిపోయింది. అది చనిపోయి సమాచారం తిరిగి వచ్చిందా లేదా? ఆ జీవం మరలా పశువులు కుమ్మరించాడా లేదా? ఆమేన్. అయితే ప్రియమైన దేవుడు గమనించండి, ఇప్పుడు ఆ గోధుమ గింజలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇప్పుడు ఆల్ ద వే అపోస్తలుల నుంచి విలియం బ్రన్నాం వరకు. He was the first fruit in this age. ఈ కాలంలో ప్రథమ ఫలంగా ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు మరలా ఏం కనపడాలి? ఏదైతే భూమిలో నాటబడిందో, ఏ మనిషి కుమారుని పరిచర్య అయితే భూమిలో వెత్తబడిందో, అదే మనిషి కుమారుని పరిచర్య ఇప్పుడు చెట్టు మీద కనపడాలి. అదే మనిషి కుమారుని పరిచర్య ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి మరలా. అలాంటి సంఘమే ఎత్తబాటులోకి వెళ్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి? వాళ్ళు ఆత్మఫలాలు ఉన్నాయా? వాళ్ళు వివేచన ఉన్నదా? వాళ్ళు అద్భుతాలు ఉన్నాయా? గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఉందా? వాళ్ళు ప్రవచనాలు, దర్శనాలు, కళలు అన్ని ఉన్నాయా? వాళ్ళ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తలు, కాపర్లు అందరూ కలుగున్నారా? వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త జన్మను కలుగున్నారా? వాళ్ళు ప్రతి ఒక్కరు స్థానంలో పెట్టబడ్డారా? వాళ్ళు ప్రతి ఒక్కరు పరిమాణం చెప్పిన పనిచేశారా? వారిలో ప్రతి ఒక్కరు పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నారా? వారందరూ ఆత్మచేత నడిపించబడిన వాళ్ళేనా? చెప్పండి, అందరికి అర్థమవుతుంది. చిన్న పాపమే నిలబడలేని సంఘమేనా? అననీయ సప్ఫీరాలు అబద్ధమైనప్పుడు చనిపోయారా? ఇప్పుడు అలాంటి ప్రథమ వధువు ఇప్పుడు మరలా ప్రత్యక్షమైందా కలలో? ఆయనకి దర్శనంలో చూసాడు బ్రహ్మం గారికి. మరలా చివరిలో మరలా వధువు వచ్చిందా లేదా? అయితే వస్తుంది. ఆయన దర్శనం అది, బ్రహ్మం విషయం అది, దేవుని దర్శనం అది. అది ఫుల్ఫిల్ అవు తీరుతుంది. అది ఇప్పుడు మళ్ళా అల్ఫా వధువు లాంటి వధువు ఇప్పుడు ఒమేగా కాలంలో ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు సేమ్ అపోస్తలిక్ ఫెయిత్ ప్రత్యక్షం అవుతుంది, అపోస్తలిక్ చర్చ్ ప్రత్యక్షం అవుతుంది, అపోస్తలిక్ కార్యాలు మళ్ళా ప్రత్యక్షం అవుతుంది, మరొక అపోస్తలిక్ కార్యాలు రాయబడతాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. దీన్ని ఎవరు అనుకరణ చేయలేరు.
దీన్ని అనుకరణ చేద్దామన్నా కింద పడిపోతారు ఎక్కడ. ఆమె అంటారండి, ఒకవేళ అపోస్తుల సంఘం వల్ల అంత చేసేద్దామని నువ్వు అనుకున్నాడా? అవునది పొందగోరు వారి వల్ల కాదు, ప్రయాసపడే వారి వల్ల కాదు, అంత కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. పక్షిరాజులా ఎగిరేద్దామని అనుకున్నాడా? ఓ ఇప్పుడు ఏ కాకి డాగ రాబందు కూడా ఎగరలేదు. దాని రెక్కలు నిప్పొచ్చి కిందకు వచ్చేస్తుంది, అది ఇంటికి ఊడిపోయి కింద పడిపోతా ఉంటుంది. అంచేత ఇలాగా ఏర్పరచబడిన వ్యక్తి తప్ప ఎవరు కూడా ప్రథమ వధువులా మారలేరు, ఎవరు ఆ గోధుమ గింజలా మారలేరు, ఎవరు ఆ స్థానంలో రాలేరు. ఎంతమందికి అర్థమైంది రాత్రి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓ ఇది వధువు వృక్షం పునరుద్ధరణేనా? ఆల్ఫా బ్రైడ్ మళ్ళా రావాల వద్దా? అందుకే మన ప్రవక్త ఈ అధ్యాయం తీసుకున్నాడు, ఆదికాండం 20 అధ్యాయం తీసుకున్నాడు. ఆదికాండం 20 అధ్యాయం ఏంటి చెప్పండి? 20వ శతాబ్దం ప్రవక్త. ఆమె అంటారు అందరూ కూడా చదువుతారా? ఆదికాండం 20 అధ్యాయం ఏంటి చెప్పండి? 20వ శతాబ్దం ప్రవక్త. ఆమేన్. అక్కడ ఆయన నా ప్రవక్త అని చెప్పాడు, ఈజ్ మై ప్రాఫెట్. చదువు 20 అధ్యాయము ఆదికాండము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో చిన్న వాక్యం 8వ వచనమా 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ఎవరు అతను? 20వ శతాబ్దం ప్రవక్త. ఇప్పుడు 20వ శతాబ్దం ప్రవక్త ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అక్కడ వధువు వృక్షం పునరుద్ధరణ, శారా పునరుద్ధరించబడాలి. ఇప్పుడు ఎలాంటి సమయంలో ఉన్నాం చూడండి ప్రియులారా. ఇప్పుడు ఖచ్చితంగా శారా పునరుద్ధరించబడాలి. ఆమేన్. శారా మరలా ఇప్పుడు ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క మ్యాన్షన్ తీసుకురావాలి. ఇప్పుడు ఇస్సాకును తీసుకురావాలి. ఇప్పుడు ఆమె చివరి స్థలంగా మారాలి. ఇప్పుడు ఆమేన్. అవునా కదా చెప్పండి? ఆమె ఇప్పుడు విత్తనమును తొక్కను వేరు చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఆమె చెప్పడానికి? ఇస్మాయిల్ ఇస్సాకు ఆ యొక్క దాసిని కుమారుని వెళ్ళగొట్టాలి. ఇప్పుడు అవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కోతకాలంలోనే జరుగుతాయి. ఇప్పుడు ఎక్కడున్నా మనం? పునరుద్ధరణ కాలం. ఏదైతే నాటబడిందో గోధుమ గింజ మరలా ప్రత్యక్షమైన కాలం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ఎవరంటే విలియం బ్రహ్మై ఉన్నాడు. తండ్రుల విశ్వాసం పొందుకున్నవాడు, అపోస్తలుల పౌలు లాంటి జీవితం జీవించిన వ్యక్తి, అపోస్తలు లాంటి కార్యాలు జరిగించిన వ్యక్తి, అపోస్తలులాగా దర్శనాలు చూసిన వ్యక్తి, అపోస్తలులాగా స్వస్థత వరములు కలిగిన వ్యక్తి, అపోస్తలులాగా అనేకమైనటువంటి భాషలు మాట్లాడిన వ్యక్తి, అర్థం చెప్పిన వ్యక్తి, ప్రవచించిన వ్యక్తి. హల్లెలూయా. సేమ్ సీడ్ రిపీట్ అగైన్. ఇప్పుడు అలా మనం మారకుండా వధువులా ఎలా ఎంతకోట్లోకి వెళ్తాం? ఆమె అందరూ కూడా చదవాలా? మనం అలా మారాలా వద్దా? ఆ గోధుమ గింజల వల్ల నువ్వు మారాలా వద్దా? ఇప్పుడు అందుకే ఈ సాదృశ్యాలు దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. నిన్ను అలా పునరుద్ధరించేది ఎవరో తెలుసా? ఆయనే. ఇప్పుడు చూడండి, అబీమెలెకు ఏం చేశాడు? శారాను తీసుకుని వెళ్ళిపోయాడు. శారాను తీసుకెళ్ళిపోయా లేదా? శారా ఇప్పుడు అబీమెలెకు వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. ఎబ్బురి అమ్మాయి చాలా అందంగా కనపడుతుంది. ఓ మ్యారేజ్ చేసుకుంటానని అందరికీ చెప్పేశాడు. ఆమేన్. నేను పెళ్లి చేసుకోబోతున్నాను మొత్తం అన్ని సెటప్ చేసేసాడు. వివాహానికి అన్ని పురమేం చేశాడు. బెడ్రూమ్ అలంకరించేశాడు. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుడు గమనించండి. ఇప్పుడు నిశ్చయముగా ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళాడు మెల్లిగా. ఓ ఏదో మంచి డ్రెస్ వేసుకున్నాడు, పైజామా. ఆమె అంటారండి, ఓ చక్కగా మంచి అన్ని కొట్టుకున్నాడు. అక్కడ గింట్లు కొట్టుకున్నాడు చక్కగా. ఓ చూసుకుంటూ వెళ్తున్నాడు, స్మెల్ చూసుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏమొచ్చింది? అతనికి నిద్ర వచ్చింది. ఆమె అంటారా? ఏమయ్యాడు? నిద్రపోయాడు. ఈ లోపల నిద్రలో ఎవరు దిగి వచ్చారు? అక్కడికి నిద్రలో ఎవరు దిగి వచ్చారు? అక్కడికి ప్రకటన 10 దిగి వచ్చాడు. అక్కడికి ఆల్రెడీ ల్యాండ్ లో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ ల్యాండ్ లో ఉన్నాడు ఆయన. జీసస్ ఇస్ హియర్. హి ఇస్ ఇన్ ద ల్యాండ్, నాట్ ఇన్ ద హెవెన్. ప్రకటన 18 ఆల్రెడీ వచ్చాడు ఆయన. ఇది 20 అధ్యాయం. ఇది ఇంకా వెళ్ళిపోలేదు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆ దూత మన మధ్యలో ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వధువు యొక్క కండిషన్ ఎలా ఉందో చూడండి. ఆమె ప్రియమైన అబ్రహాము కూడా ఎక్కువ హెల్ప్. ఆమెకి ఎలాంటి సహాయం చేయలేడు. ఆమె అంటారండి, అబ్రహాం కూడా ఎలాంటి సహాయం చేయలేడు. ఆమెను పునరుద్ధరించేవాడు ఒకే ఒకడు ఉన్నాడు.
ఆమెను మరలా స్థానంలో తీసుకొచ్చేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. మరలా ఆమెను విడిపించగలిగిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. నాట్ ఎవాంజలిస్ట్, నాట్ అపోస్తల్, నాట్ పాస్టర్, నాట్ ఎనీ ప్రీచర్. ఈవెన్ అబ్రహాం కూడా couldn't help her. నిస్సహాయుడు అబ్రహాం కూడా ఏం చేయలేడు. సూపర్ పొడపడి ప్రార్థన చేసుకుంది. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? కారణం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వధువు వృక్షాన్ని పునరుద్ధరించేవాడు ఆయన. మరలా ఒమేగా వధువుని తీసుకొచ్చేవాడు ఆయన. మరలా వధువుని స్థానంలో పెట్టేవాడు ఆయన. అంతేనంటారండి? జరిగింది అక్కడ షాయిల్లో జరిగింది అదేనా? ఇప్పుడు నిజస్వరూపంలో జరిగేది కూడా అదేనా? బలిష్ఠుడైన దూత ఇప్పుడు ల్యాండ్ లో ఉన్నాడా? ఇప్పుడు వధువును మరలా విమోచించి పునరుద్ధరించేవాడు ఎవరు? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు 5-4 మినిస్ట్రీ ఏం సహాయం చేయలేకపోతా ఉంది. 5 రకాల పరిచయం ఏం సహాయం చేయలేదు. ఎవరు హెల్ప్ చేయలేరు వధువుకి. కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఆమె చెరలో పట్టుబడి ఉంది ఇప్పుడు. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని, ఇలాంటి కండిషన్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు? మైటీ ఏంజెల్ డిసెండెడ్. మరలా బలిష్ఠుడైన దూత ప్రత్యక్షమవుతాడు. I will visit one more time. నేను మరలా శారాను దర్శిస్తాను. నేను ఒకసారి అబ్రహాం దర్శించాడు, ఒకసారి బ్రహ్మాను దర్శించాడు, ఇప్పుడు మరలా వధువును దర్శిస్తాడు ఆయన. This is your time. ఇది మన సమయమై ఉంది. ఇది నీ సీజన్ గుర్తించావా? నీ వాగ్దానం గుర్తించావా? ఎంతమంది గుర్తించారు నీ వాగ్దానం? ఎంతమంది మీ సీజన్ ఋతువును గుర్తించారు? ప్రియమైన దేవుని గమనించాను. కలలో బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఆమె నా ప్రవక్త భార్య. ఆమేన్. ఆమె ఎవరు అనుకుంటున్నావు? నా ప్రవక్త భార్య. డోంట్ టచ్ హర్. ఆమెను తాకవద్దు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమెను నువ్వు తాకితే నీవు నీ ఇంటి వారు మొత్తం ఫినిష్ అయిపోతారు. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు ప్రపంచంలో వధువుకి సాయం చేసేవాడు ఆయనే. బలిష్ఠుడైన దూత సాయం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఆమె ఇప్పుడు పునరుద్ధరించబడాలి. ఇప్పుడు ఆమె మొదటి స్థానంలో రావాలి మరలా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవులారా, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వధువు ఉంది. ఏవో లైవ్లు ఇస్తున్నారు తప్ప అది ఏం కాదు. డైరెక్ట్ ప్రెజెన్స్ లేదు. ఆమెనంటే అందరూ కూడా చదవలేరా? డైరెక్ట్ ప్రెజెన్స్ లేదు, డైరెక్ట్ సన్నిధి లేదు. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ లేదు ఇక్కడ. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఏదో మనం ఆనందపడుతున్నాం, ఏదో కొంత అలా ఊరట తీసుకున్నాం అంతే మనం. కానీ ప్రియమైన దేవుని గమనించండి, కణం అనేది ఫేస్ టు ఫేస్ వస్తా ఉంది. ఓ నోట్లోకి వస్తా ఉంది, బాడీ టు బాడీ. ఆమేన్. ఈ రోజు గమనించండి పీడారా, ప్రపంచవ్యాప్తంగా వధువు ఏ కండిషన్ లో ఉందో చూడండి. అబ్రహాం కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఎవరు విడిపిస్తారు ఇప్పుడు ఆమెని? ఎవరు పునరుద్ధరిస్తారు ఇప్పుడు ఆమెని? ఎవరు ఆమెను స్థానంలో తీసుకొస్తారు? ఆమేన్. 12 అధ్యాయంలో ఆమె విశ్వాసంగా ఉంది. 20 అధ్యాయంలో ఆమె బిలీవర్ గా మారిపోయింది. ఆమె స్థానమే మారిపోయింది అక్కడ. అంతేనంటారా? 12 ఎలాగేస్తే ఎలా ఉన్నది? ఎలా తిరగబడితే ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? స్థానమే మారిపోయింది. పొజిషన్. 12 అధ్యాయంలో కండిషన్ అది, 20 అధ్యాయంలో పొజిషన్ అది. ఈ రాత్రి కండిషన్ ఎలా ఉన్నాయి? డోంట్ కేర్. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఎలక్షన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఎత్తుకేస్తాడు ఆయన. నీ స్థానాన్ని మార్చేస్తాడు దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. పరిపూర్ణ విశ్వాసంలో తీసుకొస్తాడు దేవుడు. క్రీస్తు స్వరూపంలో తీసుకొస్తాడు దేవుడు. అల్పవాదులుగా మార్చేస్తాడు నిన్ను. మళ్ళీ ఒరిజినల్ వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు నిన్ను. దేవుని నామమున మహిమ కలుగును గాక. కోడిగుడ్డు కోసం మీకు తెలుసు, ఇలా ఉందనుకోండి, ఎలా అంటే పగిలిపోద్ది. మీరు ఎలా తిప్పండి దాన్ని, ఏని ఎట్టు తొక్కించినా పగలదు. ఇలా ఉంటే ఇలా అంటే పగిలిపోద్ది. మరి కోడి తిప్పండి దాన్ని, ఏని ఎట్టు తొక్కించింది దాన్ని పొంగదు. ఒక స్త్రీ బలహీనమైన ఘట్టం, ఆమెనంటారా? కానీ స్థానంలోకి వచ్చిందనుకో, ఆ బలహీనమైన ఘటన స్థానంలోకి వచ్చిందనుకో, ఎవడు కూడా వంచలేడే. ఏ పోపు, ఏ అభిమేలకు, ఏ డినామినేషన్ ఎవరు కూడా ఏం చేయలేదు. స్థానం మారిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్నది, ఇప్పుడు ఇలా
తిరగబడింది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రియమైన దేవుని గమనించండి. 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో శారా కాదు, ఇప్పుడు 20వ అధ్యాయంలో సారమే మారిపోయింది. ఇప్పుడు రెస్టోర్డ్ మ్యాన్, పునరుద్ధరించబడిన స్త్రీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు పునరుద్ధరించేది ఎవరు? ఐ విల్ రెస్టోర్. అందుకే బ్రహ్మం గారు బోధించాడు, నేను పునరుద్ధరిస్తాను. ఓ గొంగల పురుగులు, మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు తినేసిన పంటను నేను మరలా పునరుద్ధరిస్తాను. ఎవరో చెప్పింది? ఆయన చెప్పాడు స్వయంగా, నేను మరలా పునరుద్ధరిస్తాను. తండ్రుల విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన, నిన్ను స్థానంలో తీసుకొచ్చాడు ఆయన. ఏ ప్రీచర్ couldn't help you, జస్ట్ బూస్టింగ్ అంతే అన్నట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ నిన్ను స్థానంలో తీసుకొచ్చింది మైటీ ఏంజెల్. అబ్రాహాం ఎవరి దగ్గర పరిగెట్టాడండి? నా భార్యను తీసుకుపోయాడు అక్కడికి అని చెప్తున్నాడు. శుభ్రంగా ప్రార్థన చేసుకుని పడుకొని ఉంటాడు అంతే. ఇంకంతకు మించి ఏం చేయలేడు పాస్టర్. ఇప్పుడు ఆమేన్. సంఘం కోసం ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయగలడు? 5-4 మినిట్స్ కూడా ఏం చేయలేదు. హలో చార్లీ గారు, రాటలేదు వైరస్. హలో కొలంబ గారు, కుదరదు, వేసాలంటలేదు. ఆమె అంటారండి. ఓ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఏ ప్రీచర్ మీకు సహాయం చేయలేడు. ఎయిర్పోర్ట్ మినిస్టర్లు ఆగిపోయింది. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? లోకల్ పిల్లలు గమనించి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఆగిపోయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఆగిపోయింది. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? ఎవరు హెల్ప్ చేయాలి నీకు? మనుషులను దోతున్నాడు ఆయన వైపు చూడు. రాజేష్ నన్ను విమర్శించమని అడుగు, నన్ను ప్రోత్సహించమని అడుగు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థించు. నన్ను అల్పవధువుగా మార్చమని అడుగు, నన్ను స్థానంలో పెట్టమని అడుగు. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మువాని సమస్య సాధ్యమే. రాత్రిగా ఎంతమంది నమ్ముతున్నారు? ప్రియమైన దేవుడుగా దేవుడిని కండిషన్ మార్చేస్తాడు. నీ అవిశ్వాసాన్ని పడపని చేస్తాడు దేవుడు. నేను విశ్వాసంగా తిప్పేస్తాడు ఆయన. నీ స్థానం నిన్ను స్థానంలో పెడతాడు ఆయన. నిన్ను చివరి స్వరంగా మార్చేస్తాడు ఆయన. నువ్వే చివరి స్వరమై ఉన్నావు. చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు వధువు వృక్షం పునరుద్ధరించబడాలి. మరలా మనం అల్ఫా వధువులా మారాలి. అలా నిన్ను పునరుద్ధరించడానికి బలిష్ఠ దూత వచ్చాడు. ఆల్రెడీ ఈజ్ ఇన్ ద ల్యాండ్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీకు హెల్ప్ చేయడానికి సహాయం చేస్తాడు. ఆయన నీకు హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు. ఆయన నిన్ను పునరుద్ధరించడానికి చూస్తున్నాడు. ఆయన నిన్ను స్థానంలో తీసుకురావడానికి చూస్తున్నాడు. ఆయన నిన్ను ఫుల్లింగ్ లాగుతున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే రాత్రికాల సభలో ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు ఎవరు వధువు సహాయం చేయలేరు, ఆయన ఒక్కడే. వన్స్ మోర్ అడిగే సమయం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రియులారా, ఖచ్చితంగా అలాంటి సమయంలో మనం అడుగు పెట్టాం. ఇప్పుడు ప్రభు ఖచ్చితంగా ఆమెను విడిపించాడా లేదా? ఛాయల్లో విడిపించాడా లేదా? మరి రియాలిటీలో విడిపిస్తాడా లేదా? ఆమెను పునరుద్ధరించాడా లేదా? మరలా ఎస్ సార్. ఈ రాత్రి అదే దేవుడు జరిగించబోతున్నాడు. కానీ ఒక విషయం, పునరుద్ధరించబడేటప్పుడు అబ్రహాము ఆమెను పోగొట్టుకున్నది ఒక్కదాన్నే పోగొట్టుకున్నాడు. తిరిగి పొందుకున్నప్పుడు చూడండి 20వ అధ్యాయము, ఆదికాండం 20వ అధ్యాయము 14వ వచనం. నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పిదిన నేను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించాను. ఆమె పోగొట్టుకున్నప్పుడు ఒకదాన్నే పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందని చెప్పేది. ఈ చట్టాన్ని బట్టి దేవుని కోసం క్లాప్స్ కొడతారు. కాలంలో మనం పోగొట్టుకున్నది అపోస్తల ఫెయిత్ అయితే, ఇప్పుడు ఆ యొక్క రెస్టోర్ అప్పుడు తండ్రుల విశ్వాసంతో పాటు దాచబడిన సత్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. డబుల్ పోర్షన్ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మోర్ బ్లెస్సింగ్స్ తో దేవుడు నేను దీవిస్తున్నాడు. ఇప్పుడు
ఆదాము కంటే ఎక్కువే నువ్వు పొందుకోబోతున్నావు ఇప్పుడు. అపోస్తలుల కంటే ఎక్కువే నువ్వు పొందుకోబోతున్నావు ఇప్పుడు. సొలొమోను కంటే ఎక్కువే పొందుకోబోతున్నావు ఇప్పుడు. ఎస్తేరు కంటే ఎక్కువ పొందుకోబోతున్నావు ఇప్పుడు. రెబెకా కంటే ఎక్కువ పొందుకోబోతున్నావు ఇప్పుడు. ఆల్ ద వే బైబిల్లో ఉన్న వారందరికంటే మోర్ బ్లెస్సింగ్స్ పునరుద్ధరణతో పాటు మోర్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు దేవుడు. నిర్గమకాండము 11వ అధ్యాయము త్వరగా కొన్ని లేఖనాలు చూడండి. నిర్గమకాండము 11వ అధ్యాయము. దేవునికి మహిమ చెల్లించడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. 11వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. ఆమేన్. ఒట్టి చేతులతో వెళ్ళడం మిమ్మల్ని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఉండొచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మోసుకుని వెళ్తారు. మీరు ఎంతమంది అమ్మని చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు మీరు, కానీ రాత్రి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు పవర్తో వెళ్ళాలి. మీరు విశ్వాసంతో వెళ్ళాలి. మీరు మీ విశ్వాసం అనగా లెవెల్లోకి రావాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. తిరిగి పొందుకునేటప్పుడు డబల్ ఆశీర్వాదాలు. మిమ్మల్ని ఒట్టి చేతులతో వెళ్ళమని చూసారండి. పునరుద్ధరించబడే సమయంలో మళ్ళీ మనకి మోర్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి లేదా? అర్థమవుతుంది దేవుని చెప్పడం మీకు. చూడండి, చదవండి కంటిన్యూషన్. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు విమోచించబడుతున్నారు, వాళ్ళు విడిపించబడుతున్నారు. ఐగుప్తు నుంచి విడిపించబడుతున్నప్పుడు పిల్లల బంగారం వెండి అవన్నీ మోసుకుని పోతున్నారు లేదా బయటికి? విస్తారమైన ఆస్తితో వస్తున్నారు లేదా బయటికి? దేవుడి రోజు వధువుని విడిపించేటప్పుడు ఏదో మనం పోగొట్టుకున్నది ఒకటే అయితే ఇప్పుడు 200 ఇస్తున్నాడు దేవుడు. ఎంత సంతోషంగా ఉందండి రాత్రి. ఈ రోజు శారా ఒక్కతే విమర్శించబడుతుంది, విడిపించబడటం లేదు. శారా మాత్రమే పునరుద్ధరించబడుతుంది. ఆమెతో పాటు దాసదాసీలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు అవన్నీ కూడా అభిమేలకు తిరిగి పంపుతా ఉన్నాడు. ఓ పిల్లలు, వాళ్ళు ఐగుప్తులోకి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు వట్టిగా వెళ్ళారు ఐగుప్తులోనికి, కానీ మళ్ళీ అందులో బయటకు వస్తున్నప్పుడు వారు వెండి బంగారం ఆస్తితో బయటకు వస్తున్నారు వాళ్ళు. ఆమేన్. ఎవడో మీరు ఎవడైనా ఒక గొర్రెను పోగొట్టుకుంటే 200 పొందుకుంటాడు వాడు పొందుకునేటప్పుడు. యోబుకి ఏం జరిగింది? అతను పోగొట్టుకున్నది ఒకటే, అతను పోగొట్టుకున్నది కొంచెమే, కానీ మళ్ళీ తిరిగి పొందుకున్నప్పుడు డబల్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. 200 బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు లేదా? అంటే పునరుద్ధరించబడేటప్పుడు మనం ఏం పొందుకుంటాం మీకు అర్థమైందా? మనం మొదటిగా పోగొట్టుకున్న దాంతో పాటు ఇంకా ఎక్కువ పొందుకుంటాం అన్నమాట. ఈ రోజు కొత్త జన్మే కాదు, అపోస్తలులు ఆల్ ద వే వాళ్ళందరూ కొత్త జన్మనే కలిగి ఉన్నారు. ఈ రోజు నువ్వు అడాప్షన్ కూడా పొందుకుంటున్నావు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నువ్వు కొత్త జన్మతో పాటు నువ్వు పుత్ర స్వీకారాన్ని కూడా పొందుకుంటున్నావు. సంఘ కాలంలో వాళ్ళు కొత్త జన్మనే కలిగి ఉన్నారు, కానీ ఈ రోజు నువ్వు డబుల్ పోర్షన్ పుత్ర స్వీకారాన్ని కూడా పొందుకుంటున్నావు. ఆమేన్. వాళ్ళు తొలకల వర్షాన్ని కలిగి ఉన్నారు, నువ్వు తొలకల వర్షం కడ వర్షాన్ని కూడా పొందుకుంటున్నావు. ఆమేన్. వాళ్ళు ఆత్మీయ పునరుద్ధరణ మాత్రమే కలుగు, భౌతికమైన పునరుద్ధరణ కలిగి ఉన్నారు వాళ్ళు. ఓ ప్రియమైన గమనించండి, ఈ రోజు నువ్వు ఆత్మీయ పునరుద్ధరణం, భౌతిక పునరుద్ధరణం అన్ని పొందుకుంటా ఉన్నావు ఈ రోజు. ఆమేన్. వాళ్ళు మామూలు భౌతిక మరణాన్ని జయించలేకపోయారు, వాళ్ళు ఆత్మీయ మరణాన్ని జయించారు. కానీ ఈ రోజు నువ్వు ఆత్మీయ మరణాన్ని జయిస్తున్నావు, భౌతిక మరణాన్ని కూడా జయిస్తున్నావు. చివరి కాలంలో వధువు విడిపించబడేటప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి చూసారా? ఈ రోజు పిల్లల భౌతిక మరణాన్ని కూడా మనం చేయించబోతున్నాం. మరణమాన్ని ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, వధువు స్టార్ట్ చెప్పి వధువు ఎత్తబడబోతుంది. ఆమెకు భౌతిక మరణం లేదు. పౌలు సమాధిలోకి వెళ్ళాడు, ఐరణ సమాధిలోకి వెళ్ళాడు, మార్టిన్ సమాధిలోకి వెళ్ళాడు, అందరు సమాధిలోకి వెళ్ళారు, కానీ కడపడి కాలపు వధువు సమాధిలోకి వెళ్ళదు. ఆమె 200 పొందుకుంటుంది. నీ సోల్ చేంజింగ్ మాత్రమే కాదు, నీ ప్రాణం మార్చబడటమే కాదు, నీ బాడీ కూడా మార్చబడబోతుంది. 200 పొందుకోబోతున్నావు ఇప్పుడు. ఎంతమంది కావాలి అన్ని కూడా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు ఆదాము కంటే ఎక్కువ పొందుకోబోతున్నామా? అపోస్తలుల కంటే ఎక్కువ పొందుకోబోతున్నామా?
ఓ పిల్లల హిడెన్ ట్రూత్ రెస్టోరేషన్ పిల్లలు పునరుద్ధరించబడిన విశ్వాసం దాచబడిన సత్యం రెండు పొందుకోబోతున్నామా? మన ప్రాణాలు మాత్రమే కాదు మార్చబడుతుంది. ఈరోజు మన శరీరాలు కూడా మార్చబడబోతున్నాయి. ఈరోజు ప్రియమైన దేవుడు గమనించండి, పౌలుకి ర్యాప్చరింగ్ ఫెయిత్ అవసరం లేదు. వాళ్ళు ఎవరికి ర్యాప్చరింగ్ ఫెయిత్ లేదు. ఈ రోజు గమనించండి, ఈ రోజు నువ్వు పిల్లలు గమనించండి, అపోస్తలుల విశ్వాసంతో పాటు ర్యాప్చరింగ్ ఫెయిత్ కూడా పొందుకుంటా ఉన్నాను. ఎంతబడే విశ్వాసం పడిస్తున్నాడు దేవుడు. మోర్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఈ రోజు ప్రియమైన దేవుడు అంటారా, వధువు ఎంత ధన్యురాలు మీకు అర్థమవుతుందని చెప్పేదండి. అంతే. ఇప్పుడు విడిపించేది ఎవరు? మైటీ ఏంజెల్. నిన్ను స్థానంలో పెట్టేది ఎవరు? బలిష్ఠైన దూత. నిన్ను మరలా ఇలా తిప్పేసేది ఎవరు? ఆయనే. నీ కండిషన్ మార్చేసేది ఆయనే. ప్రార్థించు, మొరపెట్టు, లార్డ్ హెల్ప్ మీ అని అడుగు. ఓ ఆయన వైపు చూడండి, ప్రార్థించండి. మళ్ళీ మీటింగ్లు ఎట్టేసుకుంటాం, మళ్ళీ కోటాలు తిరిగేస్తాం. ఆశలు పడకండి, జరగకపోవచ్చు. నేను మళ్ళీ తిరిగేస్తాను, ఇంకా మళ్ళీ నేను చెప్పాను, ఏమి నాకు అసలు ఇంట్రెస్టే లేదు. వర్తమానం అర్థమైతే కూర్చుంటాం అంతే. ఎంతమంది అమ్మని చెప్పడానికి ఇష్టపడుతున్నారు? వర్తమానం అర్థమైంది అనుకో, శుభ్రంగా కూర్చుని ప్రభు సహాయం చేయను, ఆయన సహాయం చేయను, ఇదే ఉంటుంది ఇక. కానీ కొంతమందికి అసలు వర్తమానం అర్థం కాక, అసలు ఇప్పుడు కండిషన్ అర్థం కాక ఏవో కథలు అంటా ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, ఇది ఏ సమయమో మీరు అర్థం చేసుకోండి. ఈ సమయంలో శారాకి ఎవరు సహాయం చేయలేదు. అబ్రాహాం కూడా హెల్ప్లెస్. ఆయన హెల్ప్ చేయాలి, ఆయన నిన్ను పునరుద్ధరించాలి, ఆయన నిన్ను స్థానంలో పెట్టాలి, జ్ఞాన శైలి తీసుకురావాలి, చివరి స్థలంగా మారిపోవాలి. నువ్వే పిల్లలు గమనించండి, శరీర మార్పు పొందుకుని ఎత్తబడిలోకి వెళ్ళిపోవాలి. అంటే రాత్రి నేను ఆపేస్తున్నాను. ఇక్కడ వధువు వృక్షం పునరుద్ధరించబడిందా? మొదటి వధువు మరలా వచ్చిందంటారా? మొదటి వధువు కోసం కరెక్ట్ గా విన్నారు. ఇప్పుడు మీరు మరలా అలాంటి వధువు వస్తుందంటారు. ఇప్పుడు ఆ వధువుతో పాటు ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళు కొత్త జన్మే పొందుకున్నారు వాళ్ళు. ఆమేన్. మనం ఇప్పుడు అడాప్షన్ పొందుకోవా? ఎంతమంది కొత్త స్వీకారం పొందుకుంటారు? వాళ్ళు కేవలం సోలే చేంజ్ అయింది. ఇప్పుడు నీ శరీరం కూడా మారుతుంది కదా. వాళ్ళు ఆత్మీయ మరణాన్ని జయించారు, నువ్వు భౌతిక మరణాన్ని కూడా జయిస్తావు కదా. డబల్ పొందుకుంటున్నాం. మనం థియోపని పొందుకోబోతున్నాం, మనం మిలీనియం పొందుకోబోతున్నాం, మనం ఆ సింహాసనం పొందుకోబోతున్నాం, ఓ పిల్లల పెండ్లి విందుని పొందుకోబోతున్నాం, అన్ని పొందుకోబోతున్నాం. మనం మోర్ బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడు దేవుడు. మంచిది. రాత్రి ఈ గొప్ప చట్టాన్ని పెట్టిన దేవుడికి మహిమ చెల్లిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన స్తుతించండి, ఆయన వైపు చూడండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడిని స్థానంలో పెడతాడు. దేవుడు ఆ స్థానంలో మనల్ని పెట్టును గాక, అల్ఫా వధువుగా మనల్ని మార్చును గాక, మోర్ బ్లెస్సింగ్స్ మనల్ని మిమ్మల్ని నింపును గాక దేవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. లేచుకుంటారండి, అందరూ కూడా లేచి నిలబడదాం ఈ రాత్రికాల సమయంలో.